Namaste everyone. A very warm welcome to each one of you to the Amritvani, a journey of words and wisdom. We are so glad to have you all here to the enlightening session today, and we are very deeply value your time and presence. My name is J.N.D. Kumar from Kakinada, founder of Bharat Skill Center and Amritvani Talk Show. I want to tell you one thing about Amritvani. Amritvani is not just a talk show, it's a movement that aims to transform our thoughts into actions and brings positive impact through the meaningful conversations. That's why we designed every session in this platform brings a insightful topics and expert guests and thought-provoking discussions that spark learning, growth, and clarity in our lives. Once again, thank you. Thank you so much for joining here. Now, I would like to invite Sridev Madam to read our mission and vision. Thank you. Over to Sridev Madam. Thank you, sir. Wonderful evening, all of you. Mission to ignite powerful conversations that guide hearts, strengthen minds, and shape a better tomorrow. Vision to build a community where thoughts turn into action and conversations become the driving force for growth. I would like to invite Kiran Madam to introduce today's master speaker. Thank you. గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్న మాస్టర్ స్పీకర్ శ్రీ సద్గురు సచ్చిదానంద యోగి గారు. గురూజీ ఎంఎస్సి యోగా, పీజీ డిప్లొమా ఇన్ న్యాచురోపతి, డిప్లొమా ఇన్ యోగా సైన్స్ పూర్తి చేశారు. గురువు గారు కాకినాడలో ఆదిగురు యోగ పీఠం అన్న సంస్థకి వ్యవస్థాపకులుగా ఉన్నారు. యోగా మరియు ప్రకృతి వైద్యంలో సుప్రసిద్ధులు. అంతర్జాతీయంగా యోగాలో గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన అతి తక్కువ సంస్థల్లో ఇది ఒక సంస్థ. దీని ద్వారా డిప్లొమా ఇన్ యోగా, పీజీ డిప్లొమా ఇన్ యోగా సర్టిఫైడ్ కోర్స్ చాలా మందికి అందజేశారనమాట. ఇటువంటి గొప్ప గురూజీని ఇంట్రడ్యూస్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. వెల్కమ్ గురూజీ, ద డిజిటల్ డయస్ ఇస్ యోర్స్. జై గురుదయమ్మ. మొదలు పెడదామండి. Yes, sir. ఓకే. సో మొదట ప్రార్థనతో మొదలు పెడదాం. సో మీరు అందరు కూడా చక్కగా నడుం స్ట్రైట్ గా పెట్టి కూర్చొని 2 చేతులు నమస్కార స్థితిలో పెట్టండి. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్ 3 times. నాతో పాటుగా ఓంకారం చెప్పండి. ఇన్హేల్, చాంటింగ్ ఆఫ్ ఓంకారం. Breathing. Breathing. ఓం సచ్చిదానంద రూపాయ శివాయ పరమాత్మనే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మంత్రమూలం గురుర్వాక్యం, పూజామూలం గురుర్పాదం, ధ్యానమూలం గురుర్మూర్తిం, మోక్షమూలం గురుర్కృపా. ఓం శ్రీ గురుభ్యో నమః.
ఓం శ్రీ పతాంజలి మహామునయే నమః. మీ రెండు చేతుల్ని బాగా రఫ్ చేయండి. చేతుల ద్వారా వచ్చిన వేడిని కళ్ళకి ఇవ్వండి. నెమ్మదిగా అరచేతిని చూస్తూ కళ్ళు తెరవండి. జై గురుదేవ్. ఈ యొక్క అమృతవాణి కార్యక్రమాల్లో మొట్టమొదటి క్లాస్ యోగా కార్యక్రమంతో మొదలు పెట్టాలని సంకల్పించినటువంటి రవి గారికి అండ్ వారి యొక్క టీం కి చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నేటి కాలంలో దీని యొక్క ప్రాముఖ్యత మీరు చూస్తూ ఉన్నారు. సో అదే విధంగా ఈ రోజు మన టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టాపిక్ మీద చెప్పమని అడగడం జరిగింది. సరే, అసలు ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా మనం చేసుకోవాలి అండ్ ముఖ్యంగా అసలు స్ట్రెస్ రావడానికి గల కారణాలు ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. అంటే చాలా మంది ఆ అంటే మనం ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఐ థింక్ చాలా మంది 90s కిడ్స్ అండ్ 18s వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా వరకు మనకి స్ట్రెస్ అని డిప్రెషన్ అని మాటలు మనం ఎప్పుడు వినలేదు. బట్ ఇప్పుడు ఎవరైతే 20s కిడ్స్ ఉన్నారో వీళ్ళు స్కూల్ ఏజ్ నుండే స్ట్రెస్ అంటున్నారు, డిప్రెషన్ అంటున్నారు, యాంగ్జైటీ అంటున్నారు. అంటే ఇప్పుడు జనరేషన్స్ ఏంటంటే ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట నేటి కాలంలో ఈ పదం చాలా ట్రెండీ వాడిగా ఉందన్నమాట. అందరూ అంటే పని చేసే వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, హౌస్ వైఫ్స్, పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎవరిని అడిగినా కూడా అందరూ స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. అసలు ఏంటండి ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుందండి? అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్ట్రెస్ రావడానికి కారణాలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, రెండు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ వచ్చి వర్క్ స్ట్రెస్ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికి మన వయసులో ఉన్న వాళ్ళందరూ చెప్పేది వర్క్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మన యొక్క టైం కావచ్చు, లేదంటే మన యొక్క అంటే మన యొక్క పనితీరుకి సంబంధించి కావచ్చు, ఈ విషయాల్లో ఓవర్ గా వర్క్ అనేది ఎప్పుడైతే మనకి అలాట్ చేస్తున్నారో అది మన మీద కొంత ఒత్తిడికి అది కారణం అవుతూ ఉంటుంది. ఇప్పుడు రోజు ఒక 7 అవర్స్ కో 8 అవర్స్ కి వర్క్ చేయడానికి పరిమితమైన వ్యక్తికి లేదు లేదు ఈ రోజు చాలా అర్జెంట్ గా వర్క్ ఉంది, మీరు ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా చేయాలి, 2 అవర్స్ ఎక్స్ట్రా చేయాలి, లేదు సండే కూడా మీరు వచ్చి వర్క్ చేయాలి అనేటప్పటికీ ఆటోమేటిక్ గా మనం ఒక ప్రీ ప్లానెడ్ గా ఒక టైం కి ఒక విధానానికి అలవాటు పడ్డ మన మీద ఎక్స్ట్రా డేస్ ఎక్స్ట్రా అవర్స్ యాడ్ చేసేటప్పటికి అది కూడా మన మీద వర్క్ ప్రెషర్ గా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఎడిషనల్ గా వర్క్ యాడ్ అయిందో అది మనం బ్యాలెన్స్ చేయలేం. అలా బ్యాలెన్స్ చేయలేనప్పుడు దాన్ని ఒత్తిడిగా తీసుకోవడం సహజం. సో ఇట్లాగా వర్క్ స్ట్రెస్ అనేది ఓవర్ వర్క్ వల్ల ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా రెండవది వచ్చి ఫైనాన్షియల్ స్ట్రెస్ అండి. నేటి కాలంలో చాలా మంది యువత ఈ స్ట్రెస్ ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ సరిగా తెలియక. అంటే మన మన ఆదాయం ఎంత ఉంది, సో మన ఖర్చులు ఎంత ఉన్నాయి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయక విపరీతంగా ఈ యొక్క ఈఎంఐలని లేదా రకరకాల లోన్ యాప్స్ వాటిలో ఒకటి తలపెట్టేసి వాడేదో ఫోన్ చేసేసి మీకు లోన్ ఇస్తామన్నాడు కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరమైన లోన్స్ తీసేసుకొని, సో ఇట్లాగా ఏం చేస్తున్నామంటే అనవసరమైన ఖర్చులు పెంచుకుంటున్నాము. పెంచుకోవడం వల్ల అది బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ గురవుతున్నారు. సో ఎందుకంటే ఎప్పుడు మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవండి. ఎందుకంటే అన్ని రోజులు శరీరం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు ఒకేలా ఉంటాయని గ్యారంటీ లేదు. ఒక 20,000 30,000 శాలరీ వచ్చేవాడు అంతే ఖర్చుల్లో బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతే తప్ప అది అంతకు మించి స్థాయికి మించి ఎవడో పక్కవాడు ఐఫోన్ కొన్నాడు కాబట్టి మనం కూడా కొనాలి, లేదా వాడెవడో రాయల్ ఎన్ఫీల్డ్ బండి తీస్తాడు కాబట్టి మనం కూడా తీయాలి అంటే ఇదంతా ఏమవుతుందంటే మన ఆర్థిక పరమైనటువంటి ఆ ఒక ఇంబ్యాలెన్స్ కి దారి తీస్తుంది. సో ఇట్లాగా అనవసరమైన ఖర్చులు పెంచుకోవడం వల్ల, సో దాన్ని ఇన్ టైంలో బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల విపరీతంగా అవసరం లేకపోయినా కూడా లోన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా మందిలో ఫైనాన్షియల్ స్ట్రెస్ కి కారణం అవుతున్నాయండి. సో ఇది కూడా చాలా చాలా ప్రమాదకరం. ఫ్యూచర్ లో దీన్ని భరించలేక ఎంతో మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళిపోతుంది. సో ఇది నేటి కాలం యువత విషయంలో ముఖ్యంగా జాగ్రత్త పడవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒత్తిడి ఫైనాన్షియల్ స్ట్రెస్. అలానే రెండవది థర్డ్ వన్ ఏమంటే రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ అండి. సో ఇది కూడా నేటి యువత ఎక్కువగా ఫేస్ చేస్తుందని చెప్పాలి. అంటే మనకు ఉండేటువంటి రిలేషన్స్, అది కుటుంబం కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే రకరకాలైనటువంటి సంబంధాలు,
వీటన్నిటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి. ఎవరిని ఎంతవరకు పెట్టాలి, ఎంత పరిస్థితుల్లో వాళ్ళతో మనం మూవ్ అవ్వాలి. విపరీతమైనగా వాళ్ళతో వాళ్ళకి క్లోజ్నెస్ అవ్వడం వల్ల కావచ్చు, లేదంటే బాగా వాళ్ళకి దగ్గర అవ్వడం వల్ల కావచ్చు. వాళ్ళు ఇన్ కేస్ మన జీవితంలో అనుకోకుండా దూరం అయినప్పుడు దాన్ని భరించలేకపోవడం, దాన్ని మళ్ళీ స్ట్రెస్ గా తీసుకోవడం. చూడండి, మీరు ఎవరినైనా బాగా విపరీతంగా ప్రేమించారు. సో ఆ ప్రేమించినటువంటి వ్యక్తి మీకు చెప్పకుండానో ఏదో పని మీద తన పరిస్థితులు ఎలా మారే అనుకోకుండా తను వేరే ప్రాంతం వెళ్ళిపోవచ్చు, లేదంటే తన కమ్యూనికేషన్ మిస్ అవ్వచ్చు, లేదా ఏదైనా కారణం చేత వాళ్ళు శరీరం వదిలేయవచ్చు. చెప్పలేము ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది. సో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. కానీ చాలా మంది తమ ఇష్టపడిన వాళ్ళు, తమ ప్రేమించిన వాళ్ళు తమ జీవితం నుండి దూరం అయ్యారు. భౌతికంగా కావచ్చు, లేదంటే నార్మల్ గా కావచ్చు. ఏ విషయంలో అయినా వాళ్ళు దూరం అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం, దాన్ని తీసుకోలేకపోవడం, దాని వల్ల విపరీతంగా అదే ఆలోచిస్తూ వీళ్ళు స్ట్రెస్ గురయ్యి వీళ్ళు మంచాలు పట్టేసే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అంటే మన యొక్క సత్సంబంధాలని మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. విపరీతమైనగా వాళ్ళని ఎక్కువగా అభిమానించడం, దాన్ని మనసులో తీసుకోవడం, వాళ్ళు దూరం అయితే ఇంకా వీళ్ళు బాగా ఒత్తిడికి గురవడం అనేది కూడా నేటి కాలంలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇది ప్రేమ విషయంలో కనిపిస్తూ ఉంటది. వీళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తి ఒక రోజు ఫోన్ చేయకపోయినా, లేదంటే సడన్ గా వాళ్ళు ఏమైనా బ్లాక్ చేసినా వీళ్ళు ఇంకా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైపోయి అలా చిన్న చిన్న అపార్థాలకు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు అనమాట. సో కాబట్టి రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్ అనేది చాలా చాలా ఉందండి సొసైటీలో. ఇది యువతనే కాదు, ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న వాళ్ళలో కూడా ఇది కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పర్సన్స్ అయ్యారు అనుకోండి, భార్య భర్త ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు అయితే పాపం అక్కడ వర్క్ చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు, పిల్లలు, బాధ్యతలు, దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక చాలా మంది ఈ విషయాల్లోనే గొడవ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యారంటే కంపల్సరీ వాళ్ళ మధ్య రెగ్యులర్ గా ఏదో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటది. ఎందుకంటే పాపం ఇద్దరు బయట వర్క్ చేస్తారు, అక్కడ స్ట్రెస్ ఎలాగో ఉంటది, మళ్ళీ ఇంటికి రాగానే ఇక్కడ బాధ్యతలు, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటది. వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఒకరికొకరు అర్థం చేసుకొని అక్కడ ఉండే పనిని ఇద్దరు షేర్ చేసుకుంటే బానే ఉంటది. కానీ లేదు, నేను మగమహారాజుని, నేను ఈ పనే చేస్తాను, నేను ఆ పని చేయను, ఇది నీ బాధ్యత అంటే పాపం ఆమె కూడా వర్క్ చేసే వస్తుంది, నువ్వు వర్క్ చేస్తున్నావు, మళ్ళీ ఇంటికి వచ్చాక ఆవిడకి అడిషనల్ డ్యూటీ అవుతుంది. దానివల్ల ఇద్దరి మధ్య ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి రావడం. అందువల్ల చాలా మంది ఈ రోజు పెద్ద పెద్ద సిటీస్ లో పేరుకే భార్యాభర్తలు తప్ప ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండట్లేదు. ఎందుకంటే ఈ యొక్క రిలేషన్షిప్ లోను అండ్ ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఈ స్ట్రెస్ అనేది రకరకాల కారణాల వల్ల ఇది కూడా ఫేస్ చేస్తున్నారు. సో దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మేజర్ లైఫ్ చేంజెస్ అండి. సడన్ గా జీవితంలో వచ్చే మార్పులు కూడా మన యొక్క స్ట్రెస్ కారణం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఐ థింక్ ఆంధ్రాలో చాలా మందికి ఇప్పుడు ఈ యొక్క జాబ్ ట్రాన్స్ఫర్స్ నడుస్తున్నాయి. పాపం వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ ప్లేస్ లో కాకినాడలోనే ఉండాలి, లేదంటే నియర్ బై సిటీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. కానీ అది మన చేతిలో ఉండదు కదా. సడన్ గా వీడు ఊహించినటువంటి ప్లేస్ కి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకోండి. సో దాన్ని భరించలేరు, యాక్సెప్ట్ చేయలేకపోతే అబ్బో నేను ఇది ఊహించానే, సో నేను ఆశించిన ప్రదేశానికి ఎక్కడో దూరంగా నాకు జాబ్ చేంజ్ అయింది, అయ్యో నేను అక్కడికి వెళ్ళి ఉండలేను, ఇక్కడ నా ఫ్యామిలీ ఉంది, మొత్తం నాకు బంధువులు అంతా ఉన్నారు, వీళ్ళు వదిలేసి అక్కడ ఎక్కడో ఉండాలి, అమ్మో నేను అక్కడ బ్రతకలేనని ఎక్కువగా ఆలోచించి కూడా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ లైఫ్ లో వచ్చినటువంటి చేంజెస్ ని కూడా యాక్సెప్ట్ చేయడం రావాలి. ఎప్పుడు జీవితం ఒకేలా ఉండదు. సో దానిలో ఏదైనా చేంజెస్ రావచ్చు. ఏదైనా పరిస్థితులు బాగాలేక మనమే ప్లేస్ చేంజ్ అవ్వాల్సి రావచ్చు, జాబ్ చేంజ్ అవ్వాల్సి రావచ్చు, లేదంటే అనుకోకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి రెగ్యులర్ గా ఉన్న మన లైఫ్ లో ఏమైనా డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఇంటికే పరిమితం అవ్వచ్చు ఒక వారం 10 రోజులు. సో ఇట్లాంటి ఏవైనా మన జీవితంలో వచ్చినటువంటి మేజర్ లైఫ్ చేంజెస్ వల్ల కూడా చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడంతో విపరీతమైనటువంటి స్ట్రెస్ గురవుతూ ఉంటారు. ఆ చేంజెస్ ని బ్యాలెన్స్ చేయలేకపోవడం. సో ఇది కూడా ఒక స్ట్రెస్. ఇక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అండి. ఇది చాలా మంది కొత్తగా ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువైపోతా ఉంది. ఏంటంటే బయటికి వెళ్ళామంటే సౌండ్ పొల్యూషన్ వల్ల కావచ్చు, ట్రాఫిక్ జామ్ వల్ల కావచ్చు, ఏదో ఒకటి మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తా ఉంటది. అంటే కాకినాడ లాంటి ప్రాంతాల్లో పెద్దగా లేదు, కానీ మీరు బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్ళారంటే, ఇంక బయటికి వెళ్ళామంటే ఇంటికి వచ్చేటప్పటికి అది ఎంత సమయం పడుతుందో మన చేతిలో ఉండదు. ఆ విపరీతమైనటువంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు చాలా మంది వాళ్ళు అనుకున్న టైంకి, వాళ్ళు అనుకున్న ప్రదేశానికి ఇన్ టైంలో చేరుకోలేకపోవడం, అట్లాంటి ఒత్తిడి మధ్య ఆ ట్రాఫిక్, పొల్యూషన్ కావచ్చు, సౌండ్స్ కావచ్చు, వీటి వల్ల కూడా చాలా మంది స్ట్రెస్ గురవుతూ ఉంటారన్నమాట. సో దీంతో పాటుగా నేటి కాలంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఒక రకమైన స్ట్రెస్ ని ఎదుర్కొంటుందండి. ఇది టెక్నాలజీ రిలేటెడ్ స్ట్రెస్ అన్నమాట. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకే అర్థం అవుతుంది. ఈ స్ట్రెస్ ఏంటంటే ఎప్పుడైతే ఏఐ డెవలప్ అవుతుందో వీళ్ళలో స్ట్రెస్ స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే నేటి కాలంలో టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది.
ఈ రోజున్న పరిస్థితులు అదే రొటీన్ లైఫ్ లో వర్క్ ఉండట్లేదు. 1 మంత్ లో మళ్ళీ ఏదో కొత్త ప్రాజెక్ట్ అంటున్నారు, దానికి కొత్తది ఏదో మళ్ళీ నేర్చుకోవాలి, దానికి తగ్గట్టుగా మళ్ళీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా అప్డేట్ అవ్వలేని వాళ్ళని పక్క తోసేస్తున్నారు. సో దీనివల్ల ఎవ్రీ డే కూడా వీళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ వర్క్ తగ్గట్టుగా వీళ్ళు అప్డేట్ అవ్వాలి. అలా అప్డేట్ అవ్వడానికి కొత్త విషయాలు నేర్చుకోవడంలో వీళ్ళు స్ట్రెస్ గురవుతూ ఉంటారన్నమాట. సో ఇది చాలా మందిలో ఈ ర్యాపిడ్ చేంజెస్ వర్క్ లో కానీ, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ లో కానీ, ఈ వచ్చేటువంటి మార్పుల వల్ల, టెక్నాలజీలో వస్తున్నటువంటి చేంజెస్ వల్ల చాలా మంది టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క టెక్నాలజీ రిలేటెడ్ స్ట్రెస్ అనేది కూడా ఫేస్ చేస్తున్నారు. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏతో వీళ్ళు బ్యాలెన్స్ చేయాలంటే ఆ నాలెడ్జ్ ని వీళ్ళు పూర్తిగా అడాప్ట్ చేసుకోవాలి. అలా డెవలప్ అవ్వకపోతే వీళ్ళు ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉంటాయనేది చెప్పలేము. అలాంటి పరిస్థితులు నిరంతరం కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎవ్రీడే కూడా మళ్ళీ లెర్నర్ గా మారుతూనే ఉండాలి. అది అన్ని రోజులు వాళ్ళ పరిస్థితులు సహకరించకపోవచ్చు. అలా కూడా ఒత్తిడి తీసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. అంటే మన ప్రమేయం లేకుండా మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మనకి ఒత్తిడి కారణం అవుతూ ఉంటాయన్నమాట. అర్థమైంది కదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒకటి వర్క్ స్ట్రెస్, తర్వాత ఫినాన్షియల్ స్ట్రెస్, అలానే రిలేషన్షిప్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్, అండ్ మేజర్ లైఫ్ చేంజెస్ జీవితంలో వచ్చిన సడన్ గా మార్పుల వల్ల. సో దాంతో పాటుగా పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్, దాంతో పాటుగా టెక్నాలజీ రిలేటెడ్ స్ట్రెస్. ఇవన్నీ కూడా నేటి కాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి స్ట్రెస్. ఇవన్నీ ఎక్స్టర్నల్ గా. మరి ఇంటర్నల్ గా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఇంటర్నల్ గా మనమే కారణం అవుతూ ఉంటాం కొన్ని స్ట్రెస్లకి. అదేంటో చూద్దాం. ఒకటి అందులో ఫస్ట్ వచ్చి పెర్ఫెక్షనిజం అండి. ఇది చాలా చాలా ప్రమాదకరం. అంటే నేను అనుకున్నది అనుకున్నట్టే జరగాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి అంతా కూడా. నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగితే నేను యాక్సెప్ట్ చేయను. ఇట్లాగా ఈ పెర్ఫెక్షనిజం అనేది కూడా చాలా మందిలో స్ట్రెస్ గురవుతూ ఉంటారన్నమాట. అంటే చాలా మంది వాళ్ళకంటూ కొన్ని బౌండరీస్ గీసుకుంటారు. ఇది ఇలాగే ఉండాలి, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు తగ్గట్టుగానే ఉండాలి, వ్యతిరేకంగా ఉంటే నేను యాక్సెప్ట్ చేయను. సో ఇలా ఎప్పుడైతే అన్ని పర్ఫెక్ట్ గా జరగాలనేటువంటి గిరి గీసుకొని అలాగే బ్రతుకుతుంటారో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ గురవుతారండి. సో కాబట్టి అలా ఎప్పుడు ఉండకూడదండి. ఎందుకంటే మనలాగే అందరూ ఉండాలంటే ఎలా కుదురుతుందండి? ఓకే, మీరు చాలా తెలివైన వాళ్ళు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, అందరూ మీ నాలెడ్జ్ కి ఈక్వల్ గానే ఉండాలంటే వర్క్ ప్లేస్ లో కుదరదు. ఒకరు మనకంటే తెలివిగా కొన్ని విషయాల్లో వాళ్ళు డౌన్ ఉండొచ్చు, కొంతమంది మనకంటే బ్రైట్ గా ఆలోచించవచ్చు. అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. అలానే ఫ్యామిలీలో కూడా చాలా మంది, ఇప్పుడు ఒక ఫాదర్ గాని, మదర్ గాని, సో ఎదుటి వ్యక్తి కూడా నాలాగే ఉండాలి అని చెప్పేసి వాళ్ళని డామినేట్ చేయడం, వాళ్ళ మీద అరుస్తూ ఉండడం, లేదా పిల్లల విషయంలో చాలా మంది ఆ పిల్లలు నాలాగే ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, లేదంటే కోడలు నేను చెప్పినట్టే వినాలి, అత్త నేను చెప్పినట్టే వినాలి, ఇలాగా కూడా చాలా మంది వాళ్ళ మాట నెగ్గాలి, వాళ్ళు చెప్పినట్టే జరగాలి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, ఇక్కడ పెట్టిన వస్తువు ఇక్కడే ఉండాలి, ఇట్లాంటి నియమాలు పెట్టుకోవడం అవుతాము. గుర్తుపెట్టుకోండి. ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం రావాలి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం రావాలి. అంతే తప్ప నీకేదో ఒక 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 ఎమోషన్ ఉందని చెప్పేసి ఆ ఎమోషన్ అందరి మీద రుద్దేయకూడదు. సో దీని వల్ల కూడా స్ట్రెస్ వస్తది. అలానే ఇంకోటి దీనికి రిలేటెడ్ గా ఉంటుంది రిజిడిటీ అండి. రిజిడిటీ అంటే ఏంటంటే ఏ విషయాన్ని అంగీకరించలేకపోవడం. అంటే ఇప్పుడు ఏదైనా చేంజెస్ రావచ్చు. మంచి రావచ్చు, చెడు రావచ్చు. ఎప్పుడు సక్సెస్ వస్తది. అప్పుడప్పుడు ఫెయిల్యూర్ కూడా వస్తది. దాన్ని అంగీకరించాలి. సో అలానే లాభ నష్టాలు కావచ్చు, ఏదైనప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయడం రావాలి. ఇలా యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల కూడా చాలా మంది స్ట్రెస్ గురవుతారు. ఓకే, నువ్వేదో ప్రమోషన్ వస్తదని బాగా ఎక్స్పెక్ట్ చేసావు. బట్ ఈసారి నీకు రాలేదు, ఇంకెవరికో వచ్చింది. అబ్బాయి నాకే రావాలి, నాకు వస్తదని అనుకున్నాను, రాలేదు, వాడికి ఎవరికో వచ్చిందని చెప్పేసి నువ్వు స్ట్రెస్ తీసుకుంటే ఎట్లా? ఓకే. ఓకే. సరే అయిపోయింది. వాడికొచ్చింది. నెక్స్ట్ టైమ్ అయినా నాకొస్తది గదా! అని యాక్సెప్ట్ చేయాలి. అంతే తప్ప వాడు నాకంటే ఏం పెర్ఫార్మ్ చేయలేదు, వాడికి మంచి ప్రమోషనొచ్చింది, వాడికి మంచి వాల్యూ దక్కింది, నేనింత కష్టపడ్డాను, నాకు మంచిగా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి సో మనం ఎప్పుడు కూడా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా రావాలి. యాక్సెప్ట్ చేయలేకపోయినా కూడా స్ట్రెస్ తీసుకుంటా ఉంటారు. ఓకేనా? సో 2 కూడా పర్ఫెక్ట్ గానే ఉండాలనుకోవడం ఎంత స్ట్రెస్సో, ప్రతిదాన్ని నేను అనుకున్నట్టే జరగాలి, లేదంటే దాన్ని ఒక పరిస్థితి ఏదైతే మీ ఎదురు పడిందో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం కూడా స్ట్రెస్ కారణం అవుతా ఉంటుంది. రిజిడిటీ అంటారన్నమాట. అంటే వాడు వాళ్ళలానే ఉంటాడు, బట్ ఇంకొక విషయంలోకి యాక్సెప్ట్ చేయలేడు, మారలేడు అనమాట. అట్లా గిరగీసుకొని బ్రతికేస్తా ఉంటారన్నమాట. అట్లాంటి పరిస్థితి. ఇంకోటి యాంగ్జైటీ అండి. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతా ఉంటారు.
ఇప్పుడు కాలంలో ఎలా తయారైందంటే మెయిన్ హెల్త్ రిలేటెడ్ గా ఈ స్ట్రెస్ ఒకటి స్టార్ట్ అయిందండి. వీళ్ళకి ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ పుణ్యం అని చెప్పేసి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి ఏవేవో చెప్తా ఉంటారు. వాడేదో ఒక ప్రాబ్లం కోసం, ఒక షుగర్ కోసం ఏవో సిమ్టమ్స్ చెప్తే వీడు ఊహించేసుకొని అవును కదా నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అప్పుడప్పుడు నీరసంగా అనిపిస్తుంది అంటే ఈ జబ్బు నాకు ఉందేమో అని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకొని ఎంత తయారైపోయారంటే ఈ రోజు సమాజంలో నేను చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు చాలా మంది పేషెంట్లు వాళ్ళ జబ్బుకు సంబంధించిన పూర్తి డేటాని వీళ్ళు గూగుల్లోను ఏఐలోను ఎక్కడెక్కడ వెతికేసి వీళ్ళే మొత్తం రెడీ చేసేసుకుంటున్నారు. దానికి మెడిసిన్ ఏంటి, దానికి టెస్ట్లు ఏం చేయాలి, ప్రతిదీ కూడా వీళ్ళు వెళ్ళి డాక్టర్ సజెషన్ ఇస్తా ఉంటారు అనమాట. డాక్టర్ గారు ఈ మెడిసిన్ రాయలేదు ఏమండి అంటే, నువ్వెక్కడ విన్నావంటే నేను గూగుల్లో సెర్చ్ చేశానండి, యూట్యూబ్ లో చెప్పారండి అంటే డాక్టర్లు ఇంకెందుకండి, మనమే వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ టాబ్లెట్ల టెస్ట్లు మనమే చేసేసుకోవచ్చు కదా బయట. ఇంక డాక్టర్ ఎందుకు 5.5 ఏళ్ళు ఎంబీబీఎస్, మళ్ళీ 3-4 years ఆ పీజీ అవన్నీ చదువుకోవాల్సిన అవసరం ఏముంది. వాళ్ళకు కూడా సజెషన్స్ ఇచ్చేస్తా ఉంటారు. ఇది ఒకటి పెరిగిపోయిందండి సమాజంలో. అంటే చిన్న చిన్న అపోహలకి చాలా మంది నా దగ్గరికి వస్తా ఉంటారు. అలాగే గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తా ఉంటది. సహజంగా గ్యాస్ట్రిక్ కూడా చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ కి వాళ్ళు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయరు. ఏంటి వీళ్ళకి వీళ్ళే తీర్మానించుకొని అమ్మో నాకు హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఈసీజీలు అవి ఇవి ఏవేవో ఫాలో అయిపోతా ఉంటారన్నమాట. సో ఇట్లాంటి ఈ యొక్క నెగటివ్ థింకింగ్ ఇది కూడా చాలా మందిలో స్ట్రెస్ గురవుతా ఉంటది. విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోకపోవడం, దానిలో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించక వెంటనే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి అదే నిజమనే భ్రమలో చాలా మంది ఒత్తిడి తీసుకుంటా ఉంటారు. ఇది హెల్త్ విషయంలో ఎక్కువ జరుగుతుంది. ఏవేవో కారణాలకి అనవసరమైన అపోహలు పెంచేసుకొని ఈ యూట్యూబ్ లో చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి వాళ్ళే ఆపాదించుకొని అవన్నీ జబ్బులు నాకున్నాయని చెప్పేసి భ్రమలోకి వెళ్ళిపోయి దానివల్ల ఒత్తిడి గురవుతూ ఉంటారన్నమాట. కాబట్టి అది చాలా ప్రమాదకరం అండి. అనవసరమైన ఒత్తిడి తీసుకోకండి. సో ఇలా ఇవి మనకి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఒకటి పెర్ఫెక్షనిజము, రెండు రిజిడిటీ, అండ్ ఈ యొక్క నెగటివ్ థింకింగ్, యాంగ్జైటీ, అనవసరమైన భయాలు పెంచుకొని ఒత్తిడి గురవడం అనమాట. అర్థమైందండి. ఇలా చాలా కారణాల వల్ల నేటి స్ట్రెస్ అనే మాట ఎక్కువగా వాళ్ళ వాళ్ళ జీవితాల్లో భాగం చేసుకుంటున్నారు. సో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా ఉంది. ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లోడి దగ్గర నుండి రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళ వరకు ఎవరి స్థాయిలో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనుల్లో ఇవే పరిస్థితులు. వీటి నుండి ఏదో ఒక పాయింట్ లో వాళ్ళు ఒత్తిడికి గురవుతూ కనిపిస్తా ఉన్నారు. అయితే ఈ స్ట్రెస్ మనకు ఉందని ఎలా చెప్పొచ్చు? దీనికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయండి? ఏమంటే మీరు చెప్తున్నారు ఈ పాయింట్లు ఏవి ఇంచుమించు మాకు కూడా అక్కడ ఇక్కడ 1-2 పాయింట్లు మ్యాచ్ అయినట్టున్నాయి. సరే మరి మాకు స్ట్రెస్ ఉందని మేము ఎలా కనిపెట్టాలి? చూడండి, నేను కొన్ని లక్షణాలు చెప్తాను, కొన్ని సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ మనకు ఉన్నాయంటే మనం స్ట్రెస్ గురవుతున్నామని అర్థం. అందులో ఫస్ట్ సిమ్టమ్ ఏమంటే హెడేక్ వస్తుందండి. ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళకి మైగ్రేన్ గానీ హెడేక్ గానీ రెగ్యులర్ గా వస్తా ఉంటది. హెడేక్ రిపీటెడ్ గా వస్తుందంటే, అంటే అప్పుడప్పుడు రావడం వేరు, రిపీటెడ్ గా వస్తుందంటే మీరు ఏదో ఒక విషయానికి ఎక్కువగా మీ బ్రెయిన్ ని పాడు చేసుకుంటున్నారని అర్థం. ఒకటి. రెండోది ఏమంటే మీకు ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయండి. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అనమాట. అంటే ముందు ఉండేంత చురుకుగా, అంత యాక్టివ్ గా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు ఉండలేరండి. వాళ్ళు ఏ పని చెప్పినా కూడా నాకు ఓపిక లేదు, ఈ రోజు నేను చేయలేను, నా బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆ వ్యక్తే నిన్నటి వరకు మనతో సరదాగా ఫ్రెండ్లీగా మూవ్ అయిన వ్యక్తే ఈ రోజు ఏదైనా ఒక కార్యక్రమం ఉంది రమ్మన్నా లేదా బయటికి వెళ్దామన్నా ఈ రోజు నా వల్ల కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇట్లాగా నెగిటివ్ గా చెప్తూ ఉంటారంట. అంటే వాళ్ళ యొక్క మెంటలీ ఫిజికలీ ఎనర్జీ లెవెల్స్ చాలా డిక్రీజ్ అయిపోతాయి అనమాట స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి. అలానే వీళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండదండి. స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. డ్రైవ్ చేస్తూనే ఏదో విషయం బుర్రలో తిరుగుతా ఉంటది. సో అట్లాగే ఒక పని చేస్తా ఉంటారు, ఇంక బుర్రలో ఏదైతే ఏ విషయం కోసం వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఆ బుర్రలో అది రన్ అవుతా ఉంటది. కాబట్టి వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఉండవన్నమాట. సో కొంత పరధ్యానంగా ఉంటారు కదా. సో అంటే ఏంటంటే వాళ్ళ మైండ్ ఇంకా వేరే విషయంతో కనెక్ట్ అయి ఉంటుంది, దానికోసం రిపీటెడ్ గా వాళ్ళు థింక్ చేస్తా ఉంటారు అనమాట. సో కాన్సన్ట్రేషన్ అనేది కూడా మిస్ అవుతుంది. అలానే ఈ యొక్క మస్కులర్ టెన్షన్ అండి, అంటే మజిల్స్ కూడా వీళ్ళవి ప్రాపర్ గా ఉండవన్నమాట. ఎక్కువ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి బాడీ షివర్ అయిపోతా ఉంటది అనమాట. సో ఆ మజిల్స్ అనేవి ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతా ఉంటది. మస్కులర్ టెన్షన్ అనేది కూడా ఉంటది అంట, అంటే వణుకుతనం. అంటే ఎక్కువ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు ఇలా షివర్ అవుతూ ఉంటారు అనమాట. సో అది కూడా కనిపిస్తా ఉంటది. అలా నిద్ర సరిగా పట్టదండి. స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా మీరు గమనిస్తే వీళ్ళకి ర్యాపిడ్ స్లీప్ గానీ లేదా డిస్టర్బ్డ్ స్లీప్ గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటితో సఫర్ అవుతా ఉంటారు. వీళ్ళకి డీప్ స్లీప్ అనే మాట మర్చిపోతారండి వీళ్ళు.
అది రెగ్యులర్ గా కంటిన్యూ అయితే వీళ్ళు స్లీపింగ్ టాబ్లెట్స్ కి అలవాటు పడిపోతా ఉంటారు అనమాట. సో కాబట్టి అలాంటి పరిస్థితి కూడా స్ట్రెస్ వల్ల మనకి కనిపిస్తా ఉంటుంది. సో దాంతో పాటుగా వీళ్ళు నెర్వస్ గా ఉంటారన్నమాట. ఇంకా ఏదైతే బ్రెయిన్ లో ఆ స్ట్రెస్ ఉంటే 10 మందిలోకి రాలేకపోవడం, 10 మందితో మాట్లాడడానికి ఇబ్బంది పడడం, ఏదో విషయానికి లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు, నలుగురితో కలవలేరు, ప్రతి చిన్న విషయానికి భయపడిపోతా ఉంటారండి. ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయండి. ఈ లక్షణాలు ఇలానే కంటిన్యూ అయితే స్ట్రెస్ అనేది ఫర్దర్ గా యాంగ్జైటీగా మారి, ఆ యాంగ్జైటీ అనేది ఇంకా ఇంకా పెరుగుతూ సూసైడల్ టెండెన్సీకి కూడా దారితీస్తుందండి. అంత ప్రమాదకరమైనదండి స్ట్రెస్ అనేది. అంటే ఒక స్లో పాయిజన్ లా మన లైఫ్ నాశనం చేస్తుందండి. సో దాన్ని మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడం రావాలండి. అది ఏదోలే అని బ్రతికేస్తే అది మనకు తెలియకుండానే మన యొక్క ఇంటర్నల్ ప్రతి సిస్టమ్ ని కూడా డిస్టర్బ్ చేస్తుందండి. స్ట్రెస్ ఎక్కువగా ఫేస్ చేయడం వల్ల బీపీ పెరుగుతుంది. హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, అది రావడానికి ఛాన్సెస్ ఉంటది. అలానే నర్వస్ వీక్నెస్, అంటే నర్వస్ సిస్టమ్ వీక్ అవుతా ఉంటది. అలానే మన యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఆ స్ట్రెస్ వల్ల స్టిమ్యులేట్ అవుతాయండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ రోజు స్ట్రెస్ వల్ల కూడా థైరాయిడ్ వస్తుంది, స్ట్రెస్ వల్ల కూడా పీసీఓడి వస్తుంది. అంటే హార్మోన్, అంటే మన బాడీలో ఉండేటువంటి గ్లాండ్స్ ఎక్కువ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి సరిగ్గా అవి స్టిమ్యులేట్ అవ్వండి. దానివల్ల ప్రాపర్ గా హార్మోన్స్ రిలీజ్ అవ్వక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఉంటుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారండి. ఒబేసిటీ కూడా మెయిన్ స్ట్రెస్ వల్ల వస్తుంది. అందుకే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చాలా మంది వెయిట్ పెరిగిపోతా ఉంటారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ కి వాళ్ళు ఎక్కువగా అంటే దాన్ని బ్యాలెన్స్ చేయలేక ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఆ సాటర్డే సండే 2 days సెలవులో విపరీతంగా ఫుడ్ మీద లేదా రకరకాల బయట పార్టీలని ఏదో విధంగా బ్యాలెన్స్ చేసుకోవడం, నెగటివ్ అలవాట్లలోకి అంటే చెడు అలవాట్లకు బానిసలు అయిపోతారండి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో దీనిలో కూడా ఒబేసిటీ అనేది మేజర్ గా కనిపిస్తూ ఉంటుంది ఓవర్ స్ట్రెస్ వల్ల. కాబట్టి సో ఇట్లా చాలా కారణాలు ఉన్నాయండి. అయితే ఈ స్ట్రెస్ కి కేవలం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్సే కాకుండా మన బ్రెయిన్ లో ఉండే కొన్ని కెమికల్స్ కూడా కారణం అవుతాయండి. మన అందరి బ్రెయిన్ లో కూడా పాజిటివ్ అండ్ నెగటివ్ టూ టూ టైప్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయండి. అంటే మీకు చెప్పినట్టుగా ఎవరైతే ఇలాంటి స్ట్రెస్ లో ఉన్నారో వాళ్ళ నెగటివ్ కెమికల్స్, సో అండ్ పాజిటివ్ కెమికల్స్ ఏమంటే డోపమైన్, అలానే సెరిటోనిన్, ఎండార్ఫిన్స్, ఆక్సిటోసిన్. ఈ నాలుగింటిని కూడా పాజిటివ్ కెమికల్స్ అంటారండి. బ్రెయిన్ యొక్క మనకి మంచి చేసేటువంటి హార్మోన్స్ అన్నమాట. ఇవి ఎవరిలో అయితే బాగా రిలీజ్ అవుతాయి వాళ్ళు ఎప్పుడు కూడా నూతన ఉత్సాహంతో ఉంటారు. చాలా మంచిగా పీస్ఫుల్ గా లైఫ్ వెళ్ళిపోతా ఉంటదండి. అదే ఇట్లాంటి ఒత్తిడి తీసుకునే వాళ్ళు కార్టిసాల్ ఒకటి, ఎడ్రినాలిన్, ఈ రెండు హార్మోన్స్ కూడా స్ట్రెస్ హార్మోన్స్ అంటారండి. కార్టిసాల్ అండ్ ఎడ్రినాలిన్. అందుకే మీరు చూడండి, మెయిన్ స్టూడెంట్స్ విషయంలో ఎగ్జామ్ దగ్గరలో ఎవరైతే ఎక్కువ భయపడతారో, అమ్మో నేను చదివింది వస్తుందో లేదో, అయ్యో నేను అంత ప్రిపేర్ అయ్యాను కానీ ఈసారి పాస్ అవుతానో లేదో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఉంటది అనమాట. ఎందుకంటే పాపం వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంటది, ఆ ఇదే లాస్ట్ ఛాన్స్, అలాంటి పరిస్థితుల్లో విపరీతమైన ఒత్తిడి తీసుకుంటా ఉంటారు. అలా ఎవరైతే ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారో వాళ్ళ శరీరంలో ఎడ్రినల్ గ్లాండ్ నుండి ఎడ్రినాలిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోద్దండి. ఈ ఎడ్రినాలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోయి ఏం చేస్తుందంటే మన యొక్క బ్రెయిన్ లో మెమొరీ ఛానల్స్, అంటే మన న్యూరాన్స్ ఏవైతే జ్ఞాపక శక్తికి సహకరించే న్యూరాన్స్ ఉంటాయో వాటిని ఈ ఎడ్రినాలిన్ అనే హార్మోన్ వెళ్ళి బ్లాక్ చేసేస్తుంది. అలా బ్లాక్ చేయడం వల్ల ఇంత చదివిన వ్యక్తి కూడా అక్కడ ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాడికి గుర్తురాదండి. ఇది మనం చిన్నప్పుడు చూసుంటాం. ఎగ్జామ్స్ లో చాలా మందికి బాగా చదువుతారు, అంత ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ హాల్లో కూర్చునేటప్పటికి స్టార్టింగ్ సెంటెన్స్ గుర్తుకురాదు. మీలో కూడా చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. స్కూల్ ఏజ్ లో చాలా మంది ఫేస్ చేస్తారు. అలానే ఇంకొంతమందికి ఏంటంటే అంతా గుర్తుంటది, ఆ ఆన్సర్ లో మెయిన్ అయినటువంటి ఈక్వేషన్స్, ఫార్ములాలు, సైంటిఫిక్ నేమ్స్, సోషల్ అయితే ఆ ఇయర్స్ అలాంటివి మర్చిపోతారు అనమాట. అంటే ఏది ఇంపార్టెంటో అదే ఎగిరిపోతుంది అనమాట. సో ఎందుకంటే అది ఆ ఎడ్రినాలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోవడం వల్ల, అది స్ట్రెస్ హార్మోన్. అది ఎప్పుడు గుర్తొస్తుందో తెలుసా ఇవన్నీ? ఎగ్జామ్ అయిపోయి అమ్మయ్య ఓ పని అయిపోయిందని బయటకు వస్తారు చూసారు, రిలాక్స్ అయ్యి అప్పుడు ఒక్కొక్కటి గుర్తొస్తా ఉంటాయి అనమాట. అయ్యో ఇది నాకు తెలిసిందే, నేను రాయలేకపోయానే, గుర్తుకు రాలేదబ్బా అంటారు. ఎందుకంటే స్ట్రెస్ వల్ల. సో మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే మీ బ్రెయిన్ కూడా దానికి తగ్గటువంటి నెగటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ అనేది కూడా చాలా ప్రమాదకరమైన హార్మోన్. ఇది ఎక్కువ రిలీజ్ అయితే మీకు అస్సలు నిద్ర పట్టదు, విపరీతమైన ఒత్తిడి, సో అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయంట. ఈ రెండు హార్మోన్స్ తగ్గించుకోవడానికి యోగాలో ప్రాణాయామం, మెడిటేషన్ ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి. సో ఎందుకు యోగా చేయాలి? ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా
చూడండి, రేపు June 21 మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఆంధ్ర ఈసారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది. యోగాంధ్ర అనేటువంటి ఒక టైటిల్ తీసుకొని 1 month గా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఎందుకు ఇంత ప్రాముఖ్యత పెరిగింది? యోగా ఈ రోజు ఏదో పుట్టుకొచ్చిన సబ్జెక్ట్ కాదండి. కొన్ని వేల సంవత్సరాల పూర్వం నుండి ఉంది. ఇంకా చెప్పాలంటే రాముడు యోగా చేశారు. రాముడికి వాళ్ళ గురువు గారు అయినటువంటి వశిష్ఠుడు యోగా నేర్పించారు. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యోగా డిస్కషన్ ఒక గ్రంథం ఉంది. దాని యోగ వాసిష్టం అంటారు. దాన్ని వశిష్ఠ గీత అని కూడా పిలుస్తారు. 32,000 శ్లోకాలతో వశిష్ఠుడు రాముడికి యోగా నేర్పించాడు. ఆయన ఎన్నో డౌట్స్ అడుగుతారు యోగాకి సంబంధించి, చాలా విషయాలు ఆయన క్లారిఫై చేస్తారు. అంటే ఆయన యోగా చేశారు. కృష్ణుడు యోగా చేశారు. ఆయన ఆయన సాందీప ముని దగ్గర యోగ శాస్త్రం నేర్చుకుని ఆ యోగ శాస్త్రాన్ని అర్జునుడికి బోధించాడు. మీరు భగవద్గీతలో చూస్తే ప్రతి అధ్యాయం పేరు యోగం యోగం అనే ఉంటది. మొట్టమొదటి అధ్యాయం అనేటువంటి అర్జున విషాద యోగం దగ్గర నుండి 18వ అధ్యాయం అంటే మోక్ష సన్యాస యోగం వరకు అన్ని యోగం యోగం యోగం. అందులో యోగ శాస్త్రమే చెప్తాడు ఆయన. భక్తి యోగ, కర్మ యోగ, జ్ఞాన యోగ, రాజయోగ, ధ్యానానికి సంబంధించి కూడా మెడిటేషన్ ఎలా చేయాలి, ప్రాణాయామ ఎలా చేయాలి, ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అంటే యోగ ఎప్పుడుదో చూడండి. అంటే రాముడే సాధన చేసినట్టు ఆయన ఎప్పుడు మనకి ఆ యుగానికి కంటే ముందు నుండే ఉంది. ఇప్పుడున్న మనం నార్మల్ గా మన చెప్పాలంటే హిందూ ఫిలాసఫీ ప్రకారం ఇది కలియుగం అంటాం. అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం నుండి కూడా యోగ శాస్త్రం ఉంది. అయితే మరి ఆనాటి నుండి ఉన్న యోగ ఇప్పుడు మాత్రమే ఎందుకు రైజ్ అయింది? ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రజలు ఇంతలో తలుచుకుంటున్నారు? ఇన్నాళ్ళు తలుచుకోలేదే అంటే, సో దాని యొక్క ప్రాముఖ్యత ఇప్పటికి అర్థమైంది ప్రజలకి. ఎందుకంటే ప్రజల జీవన విధానం ఎప్పుడైతే మారిందో అనేకమైనటువంటి సమస్యలు రావడం మొదలుపెట్టాయి. అందులో ముఖ్యంగా మానసిక సమస్యలు పెరిగాయండి. మీరు గమనిస్తున్నారో లేదో, శారీరక సమస్యలు అనేవి స్టాండర్డ్ అయిపోయాయండి. కొత్తగా రావడానికి ఏ అవయవానికి మిగిలిన అన్ని అవయవాలకి ఆల్రెడీ వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతుంది. నిజంగా చెప్తున్నాను. కొత్త కొత్త మానసిక వ్యాధులు పుట్టుకొస్తున్నాయండి. మనం ఎప్పుడు కని విని ఎరగని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్నమాట. సిజోఫెర్నియా అని, బైపోలార్ డిజార్డర్ అని, చాలా రకాలన్నమాట. సో ఇవన్నీ ఎందుకంటే నేటి కాలంలో మానసిక పరమైనటువంటి ఒత్తిడి ప్రతి వ్యక్తిలోనూ పెరుగుతుంది. మన ముందు జనరేషన్స్ కి మనకి ఏంటి తేడా అంటే, మన తాత ముత్తాతల కాలంలో చూస్తే వాళ్ళందరూ శారీరకంగా కష్టపడ్డారు, మానసికంగా సుఖపడ్డారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. పగలంతా వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించేవారు. ఫిజికల్ గా కష్టపడేవారు. సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా రేపేంటి అనే ఆలోచన లేకుండా హ్యాపీగా పడుకున్నారు. అందరికి చక్కగా నిద్రలు పట్టి. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే శారీరకంగా సుఖపడుతున్నాం. హ్యాపీగా అందరు కూర్చొనే ప్రొఫెషన్సే, ఎవరిది కదిలే ప్రొఫెషన్ లేదనమాట. చెమటెక్కే ప్రొఫెషన్స్ అంతరించిపోయాయి మన జనరేషన్. అందరూ హ్యాపీగా ఏసీలో కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఫిజికల్ గా సుఖం పొందుతున్నాం, మెంటల్ గా కష్టపడుతున్నాం. మానసికంగా అనేకమైన ఛాలెంజెస్, ఇలా చేయాలి, అలా చేయాలి, రేపేం చేయాలి, ఫ్యూచర్ లో ఏం చేయాలి. సో విపరీతమైనటువంటి మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నాం మన జనరేషన్ లో. అందువల్ల మన లైఫ్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఒకప్పటి కాలంలో 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వచ్చే బీపీలు, షుగర్లు, రకరకాల సమస్యలు ఈ రోజు 30s 20s లోనే వచ్చేస్తున్నాయి. స్కూల్ పిల్లలకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. సో ఇట్లాగా అనేకమైనటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారండి. అంటే మనకు వచ్చే వ్యాధుల్లో సూక్ష్మ జీవుల వల్ల వచ్చే వ్యాధులు కేవలం 10%. కానీ మన జీవన విధానం కరెక్ట్ గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధులే 90% గుర్తుపెట్టుకోండి. మేబీ మన ఆహారపు నియమాలు కావచ్చు, లేదంటే మన యొక్క ఆలోచన, మన యొక్క పనితీరు, ప్రతిది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే, ఆరోగ్యం అనే ఒక శాస్త్రానికి మనం 100 మార్క్స్ ఇచ్చామనుకోండి. ఆరోగ్యం అనే ఒక శాస్త్రానికి 100 మార్కులు ఇస్తే, ఆ 100 మార్కుల్లో ఎవరైతే రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో, వాకింగ్ అయినా, యోగా, ఎక్సర్సైజ్, లేదా ఎనీ గేమ్, సెటిల్ ఆడొచ్చు, ఏదైనా ఓకే, చెమటెక్కేటట్టుగా ఎవరైతే రోజు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళ చేతులు 25 మార్క్స్ ఉంటాయండి. అవుట్ ఆఫ్ 100కి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ గా చేసే వాళ్ళ దగ్గర 25 మార్క్స్ ఉంటాయండి. అలానే ఎవరైతే రోజు వాళ్ళ మెంటల్ హెల్త్ కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో, అంటే చక్కగా మంచి మాటలు వినడం, స్పిరిచువల్ గా టైం స్పెండ్ చేయడం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం,
రోజు కొంత సమయాన్ని నేచర్ తో స్పెండ్ చేయడం, గార్డెనింగ్ అలవాటు చేసుకోవడం, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయడం, మంచి స్నేహితులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం, మంచి మ్యూజిక్ వినడం, ఇట్లాగే ఎవరైతే మైండ్ కి రిలాక్సేషన్ ఇచ్చేటువంటి పనులు చేస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ మీద జాగ్రత్త తీసుకున్నట్టు. వాళ్ళ చేతిలో ఇంకొక 25 మార్క్స్ ఉంటాయండి. ఎన్నాయండి? 50 మార్క్స్ అయ్యాయి. అలానే ఎవరైతే మంచి ఆహారపు నియమాలు పాటిస్తారో, ప్రాపర్ గా డైట్ ఫాలో అవుతూ ఉంటారో, వాళ్ళ యొక్క శారీరక శ్రమకు తగ్గట్టు తింటారు. ఇప్పుడు చూడండి, మనం ఏంటంటే మన ఫిజికల్ గా కష్టపడి ఖర్చు చేసే క్యాలరీస్ ఇంత ఉంటే మనం లోపల వేసే క్యాలరీస్ ఇంత ఉంటున్నాయి. అసలు మన తీసుకునే శక్తికి ఖర్చు పెట్టే శక్తికి అసలు సంబంధం ఉండట్లేదు. అందువల్ల ఈరోజు చాలా మంది ఒబేసిటీ ఫేస్ చేస్తున్నారు. ఇండియాలో చాలా మంది అధిక బరువుతో ఉంటున్నారు. ఎందుకంటే ఎవరికి ప్రాపర్ గా ఫుడ్ మీద అవేర్నెస్ లేదు. సో ఇట్లాగా మంచి ఆహారపు నియమాలను ఎవరు ఫాలో అవుతారో వాళ్ళ చేతిలో ఇంకొక 25 మార్క్స్ ఉంటాయి. ఎన్నాయండి? 75 మార్క్స్ అయ్యాయి. ఇక చివరి 25 మార్క్స్ ఏంటో తెలుసా? డాక్టర్స్, మెడిసిన్స్, ఇవన్నీ. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పండి, నేటి కాలంలో చాలా మంది మొదటి 75 మార్క్స్ గాలికి వదిలేస్తున్నారు. ఎవ్వరికి చెమట ఎక్కేటట్టుగా ఫిజికల్ యాక్టివిటీ లేదు. మీకు చెప్తే నమ్మరు, రీసెంట్ గా నేను ఒక జర్నల్ చదివాను. భారతదేశంలో ఉదయాన్నే చక్కగా లేచి ఫిజికల్ యాక్టివిటీ మీద ఏదైనా యోగా, జిమ్, వాకింగ్ ఇలా బయటకు వచ్చి సాధన చేసే వాళ్ళంటే శరీరం మీద, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుని ఎవరైతే బయటకు కనిపిస్తున్నారు ఈ జనాభా అంట టోటల్ భారతదేశ జనాభాలో 10%. 10% కూడా లేదు. ఉదయం సూర్యోదయం సమయానికి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య భారతదేశ జనాభాలో కేవలం 10%. అంటే 90% మంది జనాలు 7-8 గంటల వరకు ఇంకా ఇంటికే పరిమితం అయి ఉంటున్నారు. అంటే ఈ దేశంలో చాలా మందికి శారీరక పరమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అవేర్నెస్ ఇంకా రాలేదు. కోవిడ్ లాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ 2 టైమ్స్ ఫేస్ చేసినప్పటిలో కూడా ఇంకా ఆరోగ్యం మీద, ఇలాంటి వీటి మీద అవేర్నెస్ ఇంకా రావట్లేదు మన దేశంలో. అలా ఉంది మన సమాజం. అందుకోసమనే ఇది చెప్తున్నాను, కంపల్సరీ రోజు ఫిజికల్ యాక్టివిటీకి కొంత టైం కేటాయించండి. ఏదో ఒకటి, అంటే ఒక యోగా గురువుగా యోగానే చేయండి అని నేను చెప్పట్లేదు. మీకు ఏది అందుబాటులో ఉంటే, ఏది వీలైతే చక్కగా అది చేయండి. చెమటెక్కేటట్టుగా రోజు పని చేయండి. ఇలా చేస్తే 25 మార్క్స్ ఉంటాయి. అయితే మీరు అనొచ్చు, ఏంటి రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటానంటే కాదు. దాంతో పాటుగా మెంటల్ హెల్త్ కూడా అవసరం. ఫిజికల్ గా ఇప్పుడు చాలా మందిని మనం చూస్తా ఉంటాం, మంచి 6 ప్యాక్ బాడీ సంపాదిస్తారు. ఏం లాభం? మనసు నిండా దుర్గుణాలే. వాడు ఏమైనా ఎదుగుతాడా జీవితంలో? వాడు బలాన్ని దేనికి ఉపయోగిస్తాడు? ఆ దుర్గుణాలతో నిండిన మనసుతో ఎవరికైనా హాని చేయడానికి ఉపయోగిస్తాడు. అది జీవితమా? కాదు కదా. సో ఫిజికల్ గా ఎంత బాగున్నావో మెంటల్ గా కూడా అంత బాగుండాలి. అందుకే మెంటల్ హెల్త్ కూడా అవసరం. సరే, ఈ రెండు ఉన్నాయి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేవు, అడ్డమైన గడ్డల్లో తింటున్నారు. ఏం లాభం? దానివల్ల కూడా లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేనే కదా. ఈ నేటి కాలంలో బయటికి వెళ్తే అసలు ఏది తినాలని భయపడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మనిషి యొక్క స్వార్థానికి ప్రతి పదార్థాన్ని పొల్యూట్ చేస్తున్నాడు, ప్రతి దాన్ని నాశనం చేస్తున్నారు. బయట తినే పరిస్థితులు అంతరించిపోతున్నాయి. కాబట్టి మంచి డైట్ ఫాలో అయితే 25 మార్క్స్. కాబట్టి మీ చేతిలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏమంటే 100కి 75 ఫస్ట్ క్లాస్ మార్క్స్ అండి. ఫస్ట్ క్లాస్ మార్క్స్ ని మనం గాలికి వదిలేసి ఆ చివరి 25 మార్కులు చెప్పండి మీరు, 100కి 25 మార్క్స్ పాస్ ఆ ఫెయిల్ అండి? ఫెయిలే కదా. ఎస్, ఆ ఫెయిల్యూర్ మార్క్స్ కోసం డాక్టర్ చుట్టూ తిరుగుతా ఉంటారు చాలా మంది. అందుకే 20-30 ఏళ్ళుగా షుగర్ తో బాధపడతా ఉంటారు, కానీ ఎప్పటికీ తగ్గదు. ఈ డాక్టర్ పోతే ఆ డాక్టర్ ఆయుర్వేదం అంటారు, హోమియోపతి అంటారు, అల్లోపతి అంటారు, ఇవన్నీ పోతే న్యాచురోపతి అంటారు, ఇది తిరుగుతూనే ఉంటారు. కానీ ఎప్పటికీ ఆ షుగర్ తగ్గేది లేదు, ఆ బీపీ తగ్గేది లేదు, అలా ఉంటూనే ఉంటాయి. మీరు చెప్తే నమ్మరు. వీడు ఎప్పుడో ఒక 10 ఏళ్ళ కిందటో 15 ఏళ్ళ కిందట ఒక కొద్ది డోస్ తో స్టార్ట్ చేస్తాడు మెడిసిన్. ఆ డోస్ పెరుగుతూనే ఉంటది, ఈ లోపల వ్యాధి పెరుగుతూనే ఉంటది. ఈ లోపు ఈ పేషెంట్ కాస్త డాక్టర్ గారికి పేషెంట్ గా కాకుండా కస్టమర్ గా మారిపోతాడు. కస్టమర్సే ఈ నేటి కాలంలో చాలా మంది. పేషెంట్ అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తారు, కస్టమర్ అంటే వారం వారానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అంతే, వాళ్ళకి మనకి ఆ రిలేషన్ అనమాట. అలా మారిపోతున్నాం మనం. ఎందుకంటే టాబ్లెట్ వేయకపోతే బండి వెళ్ళట్లేదు, ఎన్నాళ్ళు వేసినా వ్యాధి తగ్గట్లేదు. ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఉదయం బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఈ రోజుకే పనిచేస్తారు, మళ్ళీ రేపు మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి. సో ఇట్లాగా నేటి జనరేషన్ ఏమవుతుందంటే వారి యొక్క లైఫ్ స్టైల్ ని డిస్టర్బ్ చేసుకోవడం వల్ల చాలా మంది ఇట్లాగా మెడిసిన్స్ తో జీవితాన్ని గడుపుతున్నారు.
ఎన్ని మందులు వాడినా వ్యాధులుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి సో కంపల్సరీ మొదట మనం చెప్పుకున్నట్టుగా ఈ 3 విషయాలకి ప్రాధాన్యతనివ్వాలి. అందులో ముఖ్యమైనది అవుతుంది మెంటల్ హెల్త్. ఇది చాలా చాలా అవసరం. సరే, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఈ స్ట్రెస్ ని మనం తగ్గించుకోవడానికి యోగాలో ఎట్లాంటి పరిష్కారాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని రెమెడీస్ కూడా నేను మీకు నేర్పిస్తాను. సరే, స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి ఈ రోజు ఎలాగో మన టాపిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి యోగాలో కొన్ని పద్ధతులు ఉన్నాయండి. దానిలో ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఒకటి, రోజు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. ఆ మెడిటేషన్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో దాంతో పాటుగా ప్రాణాయామ, యోగాలో ప్రాణాయామ అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి. అందులో భ్రమరీ ప్రాణాయామ మైండ్ రిలాక్సేషన్ కి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కి చాలా బాగా వర్క్ చేస్తుంది. అది కూడా నేను ఇప్పుడు నేర్పిస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో తర్వాత రెగ్యులర్ గా మీకు ఇష్టమైన మంచి మ్యూజిక్ వినండి. ఏం తప్పేం లేదు. మీకు ఆఫీస్ స్ట్రెస్ ఉంది, ఇంటికి రాగానే హ్యాపీగా అన్ని మర్చిపోయి మీకు నచ్చిన పాత సాంగ్స్, ఇళయరాజా సాంగ్స్ ఏ ఒకటి పెట్టుకుని కొద్దిసేపు రిలాక్స్ అవ్వండి. ఆ స్ట్రెస్ ని అలా తెచ్చి ఫ్యామిలీ మీద పడేయడం ఎందుకు? ఈ మధ్య చాలా గొడవలకి ఇదే కారణం. వీడి గొడవలు, వీడి బాధలేవో ఆఫీస్ లో నడుస్తున్నాయి. అవి తెచ్చి ఆ ప్రెజర్ అంతా తెచ్చేసి ఇక్కడ భార్య మీద, పిల్లల మీద అరిచేస్తా ఉంటారు. దానివల్ల ఇక్కడ మళ్ళీ డిస్టర్బెన్సెస్. కాబట్టి ఎక్కడ స్ట్రెస్ ని అక్కడ వదిలేయండి. ఆఫీసులో స్ట్రెస్ తెచ్చి ఇంట్లో పెట్టొద్దు, ఇంట్లో స్ట్రెస్ తీసుకెళ్లి ఆఫీసులో మొయ్యొద్దు. ఎక్కడిదక్కడ బ్యాలెన్స్ చేయడం రావాలి. సో అందుకని ఒక ప్లేస్ కి ఇంకో ప్లేస్ కి చేంజ్ అయ్యేటప్పుడు కొద్ది టైం తీసుకోండి. ఓకే, ఆఫీస్ నుండి వచ్చారు, వెంటనే ఇంట్లో పనుల్లోకి వెళ్ళిపోకుండా కొద్దిగా కాలు చేతులు కడుక్కొని కొద్దిసేపు రిలాక్స్ అండి, చక్కగా కూర్చోండి. ఓ మంచి పాటలు ఏవో మ్యూజిక్ వినండి. కొద్దిగా మీ బ్రెయిన్ రిలాక్స్ అయ్యాక అప్పుడు ఇంట్లో పనుల మీద దృష్టి పెట్టండి. తప్పేం లేదు. అలాగా ఆ వర్క్ కి మనం కొంత స్పేస్ ఇవ్వడం రావాలి. సో కాబట్టి మంచి మ్యూజిక్ వినడం వల్ల కూడా స్ట్రెస్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది. మీకు చక్కగా ఇప్పుడు ఆన్లైన్ లో మనకి స్ట్రెస్ సంబంధించిన స్ట్రెస్ ఫ్రీ మ్యూజిక్స్, మెడిటేషన్ మ్యూజిక్స్ చాలా దొరుకుతున్నాయి. హ్యాపీగా మంచి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకుని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అలా కూడా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఉపయోగపడుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా గార్డెనింగ్ అంటే చాలా చాలా మంచి అలవాటు అండి. నిజానికి అంటే చాలా మంది అబ్బాయిలకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ గార్డెనింగ్ అనేది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందరికీ ఉపయోగపడుతుందండి. మీకు తెలుసా? మన యొక్క శరీరంలో ఉండే ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క రంగు అంటే ఇష్టం అండి. మన బ్రెయిన్ కి ఇష్టమైన కలర్ ఏంటో తెలుసా? లైట్ గ్రీన్ కలర్ అండి. నిజం. మన బ్రెయిన్ కి లైట్ గ్రీన్ కలర్ అంటే ఇష్టం. అందుకే మీరు ఎక్కువ లైట్ గ్రీన్ కలర్ చూసారనుకోండి, మైండ్ చాలా కామ్ గా అనిపిస్తుంది. వైట్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్, ఈ 2 కలర్స్ బ్రెయిన్ కి ఇష్టమైన కలర్స్ అండి. అందుకే మీరు పార్క్ కి వెళ్తే మైండ్ చాలా తేలిక అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎక్కడ చూసిన మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలన్నీ గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి వాటి చూడగానే ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ లో హ్యాపీగా మన యొక్క స్ట్రెస్ ని రిలీజ్ చేసేటువంటి యొక్క మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. సెరిటోనిన్ రిలీజ్ అవుతుందండి. గ్రీన్ కలర్ ఎక్కువ చూస్తే మీ బ్రెయిన్ లో సెరిటోనిన్ రిలీజ్ అయ్యి మైండ్ చాలా తేలిక అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా బాగా స్ట్రెస్ తో గురవుతుంటే మీ రూమ్ కి లైట్ గ్రీన్ కలర్ వేసుకోండి. మీ పర్సనల్ రూమ్ ని చక్కగా గ్రీన్ కలర్ వేసుకోండి. లేదా చక్కగా ఈ మధ్య మీరు గమనిస్తున్నారు లేదు, చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది. ఎవరు కొత్త ఎంప్లాయీస్ తో మంచి ప్లాంట్ ఇస్తున్నారు. అన్ని దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయింది. బ్యాంకింగ్ లో, ప్రతి సెక్టార్ లో కూడా, ప్రతి ఆఫీస్ లో కూడా ఇప్పుడు చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అందుకే ఈ విషయం సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అందుకే మీ టేబుల్ మీద మంచిగా చక్కగా మంచి లైట్ గ్రీన్ కలర్ లో ఉండే ఒక మంచి మొక్క పెట్టుకున్నారు అనుకోండి, ఆ మొక్కను చూసినప్పుడల్లా అది గ్రీన్ కలర్ కాబట్టి దాన్ని చూడగానే ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఇది ఒక రెమెడీ. అందుకనే ఈ మధ్య చాలా మంది స్ట్రెస్ రిలేటెడ్ జాబ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచి మొక్కలు పెట్టుకుంటున్నారు వాళ్ళ పక్కన. ఆటోమేటిక్ గా రిలాక్స్ అవుతారు. ఇది మీరు ఫాలో అవ్వండి తప్పకుండా. లేదా అవకాశం ఉంటే చక్కగా ఇంటి చుట్టూ 4 మొక్కలు వేసుకోండి. అది కూడా సాయంత్రం పూట చక్కగా వెళ్ళి పార్క్ లోనో లేదా మీ గార్డెన్ లోనో కూర్చొని మొక్కలతో కొంత టైం స్పెండ్ చేయండి. చాలా మంచి ఫీలింగ్ ఉంటుందండి మొక్కల దగ్గర. సో వాటి వల్ల మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. వీలైతే మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి. ఎలాంటి స్ట్రెస్ అనే గాలికి ఎగిరిపోతుంది. నిజంగా చెప్తున్నాను. పిల్లల దగ్గర చాలా మంచి ఆరా ఉంటుందండి. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది పిల్లల దగ్గర. ఆ పిల్లల దగ్గర 10 years లో పిల్లలతో మీరు టైం స్పెండ్ చేస్తే మీ బ్రెయిన్ చాలా రిలాక్స్ అయిపోతుంది. అలా కూడా చేయొచ్చు. ఇంకోటి మంచి స్లీప్ అండి. ఇవన్నీ ఫాలో అయినా మీరు నిద్రపోకపోతే ఎవరు మిమ్మల్ని కాపాడలేరండి. గుర్తుపెట్టుకోండి. పెద్దలు ఎప్పుడో చెప్పారు. రోజుకి 6 నుండి 8 గంటలు పడుకోవాలని. ఎవరు పడుకుంటున్నారండి? అసలు భారతదేశం పరిస్థితులు ఎలా తయారయ్యంటే చాలా మంది 12 గంటల దాకా ఎవరు పడుకునే పరిస్థితి కనిపించలేదు. ఇంకెప్పుడు వీడు ఉదయం లేస్తాడు, యోగా చేస్తాడు, వాకింగ్ వెళ్తాడు. రాత్రి 12, 1 గంటల ఫోన్ చూడడంలోనే సరిపోతుంది. నిజంగా చెప్తాను. చాలా మంది ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కల్చర్ ఎప్పుడు డెవలప్ అయిందో ఆటోమేటిక్ గా మన స్లీప్ పాడైపోయిందండి.
ఒకప్పుడు అండి నా చిన్నప్పుడు మా మా పల్లెటూరులో చూస్తే 8వ గంటకి ఎవరు కనిపించేవారు కాదండి. 8-9 గంటలకి గ్రామాలన్నీ కూడా చక్కగా సైలెంట్ అయిపోయాయండి. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పల్లెటూరు లేదు, సిటీ లేదు, అంతా ఒకటే. సో కాబట్టి ఎక్కువ నిద్ర సరిగ్గా సరిపోకపోయినా కూడా స్ట్రెస్ గురవుతారు మీరు. ఒకటి కనీసం 6-8 గంటల నిద్ర, అది కూడా డీప్ స్లీప్. డిస్టర్బ్డ్ స్లీప్, ర్యాపిడ్ స్లీప్ వద్దండి మనకి. మంచి నిద్ర, హ్యాపీగా కళ్ళు మూయగానే చిటుక్కున ఇలా కళ్ళు మూయగానే నిద్ర పట్టారు, మళ్ళీ ఉదయం ఎవరో లేపేంత వరకు మనకు తెలియకూడదు. అలాంటి నిద్ర ఎంత గిఫ్ట్ అండి ఇది. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ మనమే పాడు చేసుకుంటున్నాం అనవసరంగా. నిద్ర వస్తున్నా కూడా కళ్ళు మిడిమిట్లు కొనుక్కొని మరి ఏదో రకరకాల చెత్త అంతా చూడడానికి అలవాటు చేసుకుంటున్నాం. నిద్ర వస్తున్నా దాన్ని చంపేసుకొని ఊరికి టీ కాఫీలతో నిద్రని తొక్కేసి దాన్ని డిస్టర్బ్ చేసుకుంటుంది మనమే. సో దీనివల్ల కొన్నాళ్ళకి రమ్మన్న రాదా నిద్ర. కాబట్టి ఎవరైతే మంచిగా నిద్రపోతున్నారో వాళ్ళ బ్రెయిన్ చాలా రిలాక్స్డ్ గా ఉంటది, వాళ్ళు ఎప్పుడు యంగ్ గా ఉంటారండి. ఓకేనా. నెక్స్ట్ మంచి ఫుడ్ అండి. సో హెల్దీ ఫుడ్ తినండి, మంచి ఫుడ్ తినండి. చక్కగా సాత్విక ఆహారం అంటారండి యోగాలో. ఏదైతే గుర్తుపెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఏ ఫుడ్ అయితే స్టోరేజ్ అవుతుందో, అంటే ఈ రోజు మన సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకుంటుంది అంతా స్టోరేజ్ ఫుడ్డేనండి. ప్యాకేజ్డ్ ఫుడ్, స్టోరేజ్డ్ ఫుడ్. దీన్ని తామసిక ఆహారం అంటారండి యోగాలో. ఇలాంటి ఫుడ్ తింటే ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయండి. బద్ధకం, మతిమరుపు, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు అన్ని కూడా స్టోరేజ్డ్ ఫుడ్ వల్ల వస్తుంది. ఈ ఫ్రిడ్జ్ అనే పరికరం ఒకటి మన జీవితాల్లోకి వచ్చాక అందరి ఇంట్లోనే ఇదే జరుగుతుందండి. ఎవరు కూడా ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా చేసుకుని తినే రోజులు కనిపిస్తలేదు. నెలల అట్లాగా అందులో దాచుకొని అవే తింటా ఉన్నారు. సో కాబట్టి స్టోరేజ్డ్ ఫుడ్ మీకు నెగిటివ్ ఆలోచనలు కారణం అవుతా ఉంటుంది. అలానే రాజసిక ఆహారం అని ఒక ఆహారం ఉంటదండి. అంటే టూ మచ్ స్పైసెస్ అండి, విపరీతమైన కారణం, విపరీతమైన ఉప్పు, విపరీతమైన ఆయిల్ వేసి వండుతూ ఉంటారు, దాన్ని రాజసిక ఆహారం అంటారు. ఇలాంటి ఆహారం తింటే రజోగుణం పెరుగుతుందండి మీలో. ఊరికినే కోపాలు వచ్చేస్తా ఉంటాయి. ద్వేషం, అసూయ, అహంకారం, ఇలా నెగిటివ్ భావాలన్నీ పెరిగిపోతాయండి మీ లోపల. సో కాబట్టి ఈ రెండు ప్రమాదం అండి మనకి. మన జీవితంలో ఎదగడానికి రాజసిక ఆహారం, తామసిక ఆహారం రెండు మంచిది కాదండి. మరి ఏం తినాలంటే సాత్విక ఆహారం తినాలండి. సాత్విక ఆహారం అంటే ఫ్రెష్ గా ఉండే ఫుడ్ అండి. పెద్దలు అంటారు ఏ ఆహారమైనా వండుకున్న తర్వాత విత్ ఇన్ 4 hours తినాలండి. అంతే తప్ప ఉదయం వండినటువంటి ఆహారాన్ని రేపెప్పుడో తినడం, లేదా సాయంత్రానికి తినడం, రాత్రి మిగిలిపోయిన ఆహారం ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే భర్త క్యారేజ్ లో పెట్టడం, పిల్లలకి పెట్టడం, ఇలాంటివి చేయొద్దు దయచేసి. అలా ఎంత మీరు స్టోర్ చేస్తే ఆ నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఎప్పుడు ఆహారం అప్పుడు తినండి. ఎక్కువ ఫ్రూట్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. చక్కగా ఆకుకూరలు బాగా తినండి, వాటిలో మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, అవి ఎంతో బ్రెయిన్ కి హెల్ప్ చేస్తాయండి. అదొకటండి. సో దాంతో పాటుగా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలండి. ఎవరైతే రోజు ఎక్సర్సైజ్ చేస్తారో, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. జరిగి చక్కగా బ్రెయిన్ ఎప్పుడు కూడా తేలిగ్గా ఉంటది, చాలా హ్యాపీ ఫీల్ లో ఉంటారండి. రెగ్యులర్ గా యాక్టివిటీ కూడా చేసుకోవాలండి. ఇవన్నీ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ కి మనకు ఉపయోగపడేటువంటి రెమెడీస్ అండి. ఇందాక మీకు చెప్పినట్టుగా నేను ఒక మెడిటేషన్, ఒక ప్రాణాయామం మీకు నేర్పిస్తాను అన్నాను. అవేంటో ఒకసారి చేసి తర్వాత క్లాస్ ఎండ్ చేసేద్దాం. సరే, మెడిటేషన్ లో ఏం లేదండి, చాలా ఈజీ మెడిటేషన్ చెప్తున్నాను. సో మీకు ఎప్పుడైనా బాగా ఒత్తిడిగా అనిపించింది అనుకోండి, కళ్ళు మూసుకొని న్యూమరాస్కల్ మెడిటేషన్ అండి. 100 to 1 రివర్స్ లో కౌంట్ చేయండి. పెదాలు కదలకుండా మైండ్ తో 100 నుండి 1 వరకు కౌంట్ చేయండి. ఇలా 3 rounds చేయాలండి. మీరు బాగా స్ట్రెస్ లో ఉంటే మీరు కౌంట్ చేయలేరండి. మీరు అలా కౌంట్ చేస్తా ఉంటారు, మధ్యలో నెంబర్ మిస్ అవుతా ఉంటుందండి. అలా నెంబర్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఒక్క మిస్టేక్ కూడా రాకుండా మీరు 100 నుండి 1 వరకు మైండ్ తో కౌంట్ చేయాలి, లిప్ తో కాదు, కళ్ళు మూసుకొని అలా మీరు కౌంట్ చేయడానికి ప్రయత్నించండి. 3 rounds. ఆ 3 rounds చేయడం వల్ల మీ బయట ఆలోచనలు అన్ని పోయి ఒక్క నెంబర్ మీద మాత్రం పెట్టగలుగుతారు. దానివల్ల ఆ ఆలోచనలన్నీ కట్ అవుతాయండి. ఇది ఒక మెడిటేషన్ అండి. దీనివల్ల కూడా మీ కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ లెవెల్స్ పెంచుకోవచ్చు. లేదనుకుంటే ఓం చాంటింగ్ అండి, అద్భుతమైన ఎనర్జీ ఉంటదండి ఓంకారాలో. సో రోజు కూడా 21 times ఎవరు ఓంకార చాంట్ చేస్తారో వాళ్ళ జీవితంలో స్ట్రెస్ అనే మాటే ఉండదండి. నన్ను చాలా మంది అడుగుతా ఉంటారంట, గురువు గారు మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా అని. సో లేదండి, కోపం రావడానికి అవకాశమే ఉండదండి. ఎందుకంటే రోజు మేము యోగాలో ఈ యొక్క ఓం చాంటింగ్, రకరకాల మంత్ర చాంటింగ్ చేస్తాం కాబట్టి ఆ చాంటింగ్స్ యొక్క వైబ్రేషన్, ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు మాలో ఉంటదండి. మీరైనా ఓకే, మీరు కూడా రెగ్యులర్ గా చేయొచ్చు. దానివల్ల ఊరికి అనవసరమైనటువంటి ఇరిటేషన్,
పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ రావండి. మంచి ఆలోచనలతో పాజిటివిటీ మీలో ఉంటుంది. మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడాలనిపిస్తది. మిమ్మల్ని గౌరవించాలనిపిస్తది. ఏదైనా ఒక అవకాశం ఉంటే పిలిసి మరి మీకు ఇవ్వాలనిపిస్తుంది. మీ జీవితంలో మీరు ఎదగడానికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. చక్కగా ఓంకార చాంట్ చేసే వ్యక్తిలో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్లారంటే ఆటోమేటిక్ గా మీతో మాట్లాడే వ్యక్తి మీలో ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతారు. సో అట్లాంటి ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయండి. అట్లాంటి ఒక ఆర డెవలప్ అవుతుందండి ఓంకార వల్ల. కాబట్టి ఓంకారాన్ని దయచేసి ఒక రిలీజియస్ సౌండ్ గా చూడొద్దండి. అది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి సౌండ్. సో దానివల్ల ఎంతో మంది జీవితాలు మారాయి. రోజు కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలం అంటారండి. సూర్యోదయానికి ముందు ఎవరైతే రోజు 21 టైమ్స్ ఓంకార చాంట్ చేస్తారో వాళ్ళకి మంచి పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. మంచిగా స్ట్రెస్ నుండి, డిప్రెషన్ నుండి, వీటన్నిటి నుండి ఆల్ టైప్స్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్, అన్ని రకాల మానసిక సమస్యల నుండి బయటపడడానికి ఓంకార చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఒకటి డెవలప్ చేసుకోండి. సో దాంతో పాటుగా శ్వాస మీద ధ్యాస మెడిటేషన్ అండి. బ్రీత్ కాన్సన్ట్రేషన్ ఏం లేదు. బాగా ఒత్తిడిగా ఉంది, కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. కళ్ళు మూసుకొని మీ బ్రెత్ మీద ఫోకస్ చేయండి. చల్లని గాలి ఎలా వెళ్తుంది, వెచ్చని గాలి ఎలా వస్తుంది, ఆ బ్రెత్ ని ఈ టిప్ ఆఫ్ ది నోస్ మీద మీ ఫోకస్ అంతా పెట్టి అలాగ కేవలం ఒక 10 to 15 మినిట్స్ కూర్చోండి అంతే చాలు. ఆ బ్రెత్ ని ఫోకస్ చేయండి. చాలా రోజు కూడా శ్వాసని గమనిస్తూ మెడిటేషన్ చేయడం అనేది కూడా స్ట్రెస్ నుండి బాగా రిలీఫ్ పొందడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందండి? అంటే మన టైం బట్టి నేను ప్రాక్టీస్ చేయించలేకపోతున్నాను. బట్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది మీరు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా మనకి మెడిటేషన్ టెక్నిక్స్ అండి. అలానే ఒక మంచి ప్రాణాయామం ఉందండి. ఆ ప్రాణాయామం పేరు భ్రమరీ ప్రాణాయామ. చూడండి ఆ ప్రాణాయామం ఎలా చేయాలో. ఏం లేదండి. మీరు ఈ బొటన వేలుతో చెవి రంధ్రాల్ని, మిగిలిన వేలుతో కళ్ళని క్లోజ్ చేయాలి. బాగా గాలి తీసుకొని మీ పెదాల ద్వారా హమ్మింగ్ సౌండ్ చేయాలండి. హనీ బీ సౌండ్ అంటారండి. చూడండి ఒకసారి. మ్మ్. ఈ విధంగా హమ్మింగ్ సౌండ్ అంటారు. భ్రమరకం అంటే తుమ్మిదలండి. మీరు ఎప్పుడైనా తుమ్మిదని చూసారా? నల్లగా ఉంటుంది. గీ అని తిరుగుతూ ఉంటాయి పూల మొక్కల దగ్గర. ఆ తుమ్మిదలు ఎలా గీంకారం చేస్తున్నాయో అట్లాంటి ఒక శబ్దాన్ని లిప్స్ ద్వారా మీరు జనరేట్ చేయాలి. దాన్ని హమ్ చేయడం అంటారు. అట్లా చెవిని బటన్ వేలుతో, మిగిలిన వేలతో కళ్ళని క్లోజ్ చేసి బాగా గాలి తీసుకుని ఓంకార ఎలా అయితే చాంట్ చేస్తున్నా అలానే ఇక్కడ హమ్మింగ్ సౌండ్ ని చాంట్ చేయాలి. ఇలాగ మీరు ఒక 5 to 10 మినిట్స్ ఈ చాంటింగ్ చేయడం వల్ల ఆ ఒక్క చాంటింగ్ యొక్క వైబ్రేషన్ మీ హెడ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మీ బ్రెయిన్ చాలా రిలాక్స్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. దీన్ని భ్రమరీ ప్రాణాయామ అంటారు. సో ఈ ప్రాణాయామ కూడా ఎలాంటి హెడేక్ ఉన్నా, మైగ్రేన్ ఉన్నా, నిద్ర పట్టకపోయినా, స్లీప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చక్కగా పడుకునే ముందు ఈ ప్రాణాయామం చేసి మీరు బెడ్ మీదకి వెళ్ళండి. మంచి నిద్ర పడుతుంది. ఓకేనండి. ఇది భ్రమరీ ప్రాణాయామ. ఇంకొక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ చెప్తాను. ఈ బ్రీతింగ్ టెక్నిక్ పేరే స్ట్రెస్ ఫ్రీ బ్రీత్ అండి. ఏం లేదు. మీరు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇప్పుడు ఇలాంటివన్నీ చేయాలంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారనే ఫీల్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తన వర్క్ ప్లేస్ లో ఇలా చేయాలంటే చూసే వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేకపోతే వాళ్ళేదో వెరైటీగా చూస్తారు. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఈజీగా చేసుకున్న ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ చెప్తాను చూడండి. స్ట్రెస్ ఫ్రీ బ్రీత్. ఏం లేదు. హ్యాపీగా మీరు నడుము స్ట్రైట్ గా పెట్టి కూర్చొని ముక్కు ద్వారా బాగా గాలి తీసుకోవాలి. తీసుకొని మీ పెదాన్ని లైట్ గా తెరిచి నెమ్మదిగా గాలిని వదిలేసేయండి. వెరీ స్లోలీ మౌత్ ని లైట్ గా తెరిచి నెమ్మదిగా గాలి వదలాలి. ఎంత నెమ్మదిగా వదలగలిగితే అంత మంచిదండి. ఒక్కసారి చేద్దామా? ఓకే. బ్యాక్ స్ట్రైట్ గా పెట్టండి. నోస్ ద్వారా డీప్ ఇన్హలేషన్, బాగా గాలి తీసుకోండి. ఊపిరితిత్తు నిండేటట్టుగా బాగా గాలి తీసుకొని ఆ గాలిని మీ పెదాలు, మీ లిప్స్ లైట్ గా తెరవండి. ఎక్కువ తెరవద్దు. చాలా నెమ్మదిగా తెరిచి ఆ గాలిని స్లోగా వదలండి. మీరు గాలి వదిలేటప్పుడు ఆ శబ్దం మీకు తప్ప పక్క వాళ్ళకి వినిపించకూడదు. అంత నెమ్మదిగా వదలాలి. వెరీ స్లోలీ. ఇన్హేల్ డీప్లీ. ఎక్సేల్ వెరీ స్లోలీ. మీరు ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నా చక్కగా ఈ బ్రీత్ మీరు ఒక 10 నుండి 15 సార్లు చేస్తే మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుందండి. ఇంకా సమయం ఉంటే ఎక్కువ సార్లు చేయొచ్చు. ఓకేనండి. దీన్ని స్ట్రెస్ ఫ్రీ బ్రీత్ అంటారండి. మీకు ఎప్పుడు ఎట్లాంటి టెన్షన్ ఉన్నా ఇప్పుడు కొంతమందికి ఒక స్టేజ్ మీద మాట్లాడాలి. నెక్స్ట్ మనల్నే పిలుస్తారు.
ఇక్కడ పడతా ఉంటాడు ఈ వ్యక్తి టెన్షన్. అమ్మో ఎట్లారా బాబోయ్ నన్ను పిలిస్తే నెక్స్ట్ నేనే అని చెప్పేసి అవతల వాడు స్పీచ్ అయ్యే లోపల వీడిలో చెమటలు పట్టేస్తాయి అనమాట. అలాంటి టైంలో చక్కగా ఈ బ్రీత్ ప్రాక్టీస్ చేయండి. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. మీరు అక్కడ మీ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఇస్తారు. బ్రెయిన్ చాలా కామ్ గా ఉంటుంది. భయం పోతుంది. ఫస్ట్ హ్యాపీగా మీ పని మీరు చేయొచ్చు. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు భయం వచ్చినా, లేదంటే ఏదైనా విషయాన్ని ఊరికనే ఒత్తిడి గురవుతున్నా, టెన్షన్ పడుతున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా హ్యాపీగా మీరు ఈ బ్రీత్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏం లేదు, ముక్కు ద్వారా తీసుకుని పెదాల ద్వారా నెమ్మదిగా వదిలేస్తారు. ఓకేనా? సో ఇది స్ట్రెస్ ఫ్రీ బ్రీత్ అంటారు. ఇలా చాలా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఈ రోజు క్లాస్ లో మన సమయం బట్టి కొన్ని టెక్నిక్స్ చెప్పాను. యోగా శాస్త్రం అద్భుతమైన శాస్త్రం అండి. అందులో శరీరానికి సంబంధించి, మనసుకు సంబంధించి అనేకమైన విషయాలు మన భారతీయ ఋషులు చెప్పారండి. నిజానికి భారతీయులుగా ఈ నేల మీద మనం పుట్టడం ఎంతో అదృష్టం అండి. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం యోగా అండి. ఈరోజు మన యోగా నేర్చుకోవడానికి ఎన్ని దేశాల నుండి వస్తున్నారో తెలుసండి. ఇండియా వచ్చి ఎంతో మంది యోగా నేర్చుకుని వెళ్తున్నారండి. మనం మాత్రం మనకు అందుబాటులో ఉన్న యోగాను మనం నేర్చుకోవడానికి ఏదేదో కారణాలు వెతుక్కుంటా ఉంటాం. అబ్బే నేను నిద్ర లేవలేనండి, నాకు టైం లేదండి, నా బాడీ ఎక్కడ వంగుతుందండి, అబ్బే నాకు వయసు పైబడిపోయిందండి, ఈ వయసులో నేను ఎక్కడ చేయగలనండి, ఇలా ఏదో పనికిమాలిన ఒక కారణాన్ని ఎంచుకొని అద్భుతమైన శాస్త్రానికి మనం దూరం అయిపోతున్నాం. కాబట్టి అలా అనవసరమైన కారణాలతో మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి. వీలైనంత వరకు చక్కగా మీ జీవితంలో ఇలాంటి మంచి విషయాన్ని, ఇలాంటి ఒక మంచి లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోండి. తద్వారా మీ ఆలోచన బాగుంటాయి, మీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే మనం స్ట్రెస్ అంటున్నామో దాన్ని పూర్తిగా జయించగలడానికి, అసలు స్ట్రెస్ అనే మాట మీ జీవితంలో ఉండదండి. యోగాలో మీరు అడుగు పెట్టారంటేనే స్ట్రెస్ అనే ఆ మాట మీ లైఫ్ నుండి పారిపోయిందని అర్థం. సో అలాంటి ఒక అద్భుతమైన జీవితానికి నాంది పలుకుతుంది యోగా. కాబట్టి ఇప్పుడు ఎలాగో ఒక మంచి యోగా మూమెంట్ నడుస్తుంది దేశవ్యాప్తంగా. ఈ రోజున మీరు ఒక సంకల్పం చేసుకోండి, తప్పకుండా నా జీవితంలో కూడా ఈ మెడిటేషన్, ప్రాణాయామ ఇలాంటివన్నీ ఒక భాగం చేసుకోవాలి. సో నా జీవితంలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో నేను అనుకున్న లక్ష్యానికి నేను ఎదగాలి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ సంకల్పంతో మీ జీవితంలో ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ధన్యవాదాలు. జై గురుదేవ్. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, మన ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అనేటువంటి అద్భుతమైన విషయాలతో పాటు అసలు స్ట్రెస్ ఫ్రీ కోసం మనం ఏం చేయాలి, ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం కోసం మనం ఎటువంటి టెక్నిక్స్ ని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గురుజీ, విత్ యువర్ పర్మిషన్ కెన్ వి టేక్ సమ్ క్వశ్చన్స్? ఒక 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ గురుజీ. సో మై డియర్ పార్టిసిపెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు గురూజీని డైరెక్ట్ గా మీ క్వశ్చన్ అడగచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక రిలేటెడ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కానీ, యోగా గురించి కానీ ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు మీ క్వశ్చన్ ని అడగచ్చు. ఎస్ సార్, సురేష్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఎస్ మేడం, గంగా భవాని మేడం. అక్కడ మ్యూట్ సింబల్ మీద, మైక్ సింబల్ మీద అన్మ్యూట్ అని ఆప్షన్ వస్తుంది మేడం, అది నొక్కండి. ఎస్ సార్, సురేష్ సార్ మాట్లాడండి. హెడేక్ వస్తుంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి చెప్తారా? ఓకే. సో అయితే చాలా మందిలో హెడేక్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా కారణాలు, అంటే ఈ పర్టికులర్ కారణం అని కాదు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హెడేక్ వస్తుంది. సో హెడేక్ సంబంధించి భ్రమరీ ప్రాణాయామ ఇందాక చెప్పాను కదా, ఈ బొటన వేలుతో చివరి రంధ్రాన్ని ఇట్లా క్లోజ్ చేసి ఈ భ్రమరీ ప్రాణాయామ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. సో దాంతో పాటుగా మీకు ఎప్పుడు హెడేక్ ఉన్నా
ఒక మంచి అద్భుతమైన ఆక్యుప్రెజర్ పాయింట్ చెప్తానండి. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. జనరల్ హెడేక్ ఉన్నా కూడా మీ యొక్క చేతిలో ఈ యొక్క చూపుడు వేలు బొటన వేలు కలిసే దగ్గర ఈ జంక్షన్ అండి. ఇట్లా ఇక్కడ ఈ చివరి మీకు స్కిన్ తగులుతుంది. కొద్దిగా పైకి వెళ్తే మీకు అక్కడ మజిల్ తగులుతుంది. ఈ 2 వేలుతో ఆ మజిల్ ని ప్రెస్ చేయండి. దీన్ని మాస్టర్ పాయింట్ అంటారండి. ఈ పాయింట్ మీరు ప్రెస్ చేయడం వల్ల ఒక చిన్న పెయిన్ ఫీల్ అవుతారు మీరు. చాలా లైట్ గా వస్తుంది అంతే. అట్లా దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఎలాంటి హెడేక్ ఉన్నా వెంటనే తగ్గుతుందండి. మెయిన్ మైగ్రేన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా ఈ ఆక్యుప్రెజర్ పాయింట్ మీరు ఒక 5 మినిట్స్ ప్రెస్ చేయడం వల్ల చాలా వరకు హెడేక్ రిలీఫ్ వస్తుంది. సో దాంతో పాటుగా భ్రమరీ ప్రాణాయామం రెగ్యులర్ గా చేయండి. అండ్ మంచి నిద్ర ఉండాలండి. సో ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు జనరేషన్ అంతా ఏదో ఒక కారణం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి అసలు మనం ఏ విషయానికి ఒత్తిడికి గురవుతున్నా ఆ విషయాన్ని ఫస్ట్ తెలుసుకోండి. ఆ రూట్ కాజ్ తెలుసుకోండి. ఆ రూట్ కాజ్ ని ఎలా రెక్టిఫై చేయాలో అర్థం చేసుకోండి. ఆటోమేటిక్ గా ఈ ఒత్తిడి వల్లనే వస్తాయి ఇవన్నీ కూడా. కొంతమందికి ఏంటంటే న్యాచురల్ గానే వస్తూ ఉంటది హెడేక్ అనేది. మేబీ అది వాళ్ళ యొక్క శరీర స్థితి బట్టి కావచ్చు. సో దానికి కూడా ప్రాణాయామాలు మంచి ఫలితం ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామం ఒక ప్రాణాయామం ఉంటుందండి. ఆ ప్రాణాయామం చేయాలి. అండ్ భ్రమరీ ప్రాణాయామం ఈ 2 చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఎలా చేయాలో చెప్తారా? మీకు మన యూట్యూబ్ వీడియోలో ఉంటదండి. నేను ఆ లింక్ పంపిస్తాను మీకు. అందులో అనులోమ విలోమ ప్రాణాయామం కోసం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సమయం తక్కువ ఉంది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. మీకు ఆ లింక్ పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురూజీ. గంగా భవాని మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఎస్ వెంకటరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురువు గారు. నమస్తే అండి. ఇప్పుడు చాలా మంది సిటీలలో ఉంటారు. సో పల్లెటూర్లలో విలేజెస్ లో ఉంటే ఏంటంటే వాళ్ళకు బెస్ట్ ఫ్రెష్ ఫుడ్ అంటే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ దొరుకుతూ ఉంటాయి. సో సిటీ లైఫ్ లో చాలా మందికి వచ్చేసి ఎవరో ఒకరు అమ్మేవే కొంటా ఉంటారు. సో దాన్ని మేబీ అల్టరేట్ అయి ఉండొచ్చు, ఫ్రెష్ ఉండొచ్చు. సో అలాంటివి మనం ఐడెంటిఫై చేయలేము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? అంటే ఓకే. దాన్ని ఐడెంటిఫై చేయలేము, కానీ ఎలాంటిది అయితే సేఫ్ అని ఫీల్ అవుతారో అలాంటి ఏమన్నా సజెస్ట్. సో నిజానికి మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. ఇప్పుడున్న కాలంలో దేన్ని మనం గుర్తించలేం. ఎందుకంటే అన్ని మిక్స్ అయిపోయి వస్తున్నాయి. ఉన్నంతలో మనం ఏంటంటే ఆ ఏవైతే అంటే మనకి కల్తీ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈరోజు చాలా మంది పాల విషయంలో ఇంకా అది అందరి జీవితాల్లో కంపల్సరీ భాగం. అది లేకుంటే డే వెళ్ళదు. కాబట్టి అందులో ఎక్కువ ఏదైతే మెయిన్ మేజర్ ప్రొడక్ట్ అవుతుందో దాన్ని కల్తీ చేస్తారు సొసైటీలో. అంటే అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఆకుకూరలు కల్తీ చేయడానికి లేదండి. సో వాటికి కొద్దిగా మందులు చల్లుతారు. కాబట్టి వాటిని కొద్దిగా బాగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని కొన్ని ఇప్పుడు మ్యాంగోస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఎక్కువగా వాళ్ళు అసలు మొగ్గనటువంటి వాటిని తెచ్చేసి మందులు పెట్టేసి పైకి చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకొని కోసి చూస్తే లోపలంతా పాడైపోయి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో మనమే కొద్దిగా కేర్ తీసుకోవాలండి. దాన్ని అంటే మన కంటితో కాకుండా మనసుతో కొద్దిగా గమనించాలి ఇది ఎంతవరకు అనేది. మనం అంతా కూడా కంటికి చూడడానికి అందంగా ఉంటే తీసేసుకుంటాం అంతే. దాని సోర్స్ ఏంటి, ఇది ఎక్కడి నుండి వస్తుంది? సో ఇప్పుడు ఈ సీజన్ కొన్ని సీజన్ కానివి కూడా దొరుకుతా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు వాటర్ మిలన్ ఆ పర్టికులర్ సమ్మర్ లోనే దొరికేది. ఇప్పుడు 365 రోజులు దొరుకుతుంది. అంటే ఇలాంటి వాటి విషయంలో మీరు జాగ్రత్త పాటించాలండి. ఏది అధికంగా లభిస్తుందో దాని విషయంలో తక్కువ రేటుకి దొరుకుతుందంటే ఆటోమేటిక్ గా దానిలో సంథింగ్ ఆ చేంజెస్ ఉన్నాయనేది గుర్తు. కాబట్టి అలా మనం 1కి 10 సార్లు ఆలోచించి మంచి ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించాలండి. ఇక్కడ దేన్ని మనం ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పలేమండి. అంతా మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇక ఏంటంటే ఏదో హంసలాగా పాలను మాత్రమే తీసుకుని నీళ్ళను విడిచిపెట్టడం అనేది మనిషికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి సమాజంలో కొద్దిగా అవేర్నెస్ తో వెళ్ళడం తప్ప, ఇప్పుడు నేనైనా కూడా అందరిదే అలాంటి జీవితమే. నేనైనా ఒక వస్తువు కొనేటప్పుడు అందరం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో చాలా మంది ఏంటంటే ఉంది ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. బట్ అది టూ మచ్ కాస్ట్ అన్నమాట. అంటే ఆర్గానిక్ స్టోర్స్ అని కూడా పెడుతున్నారు చాలా దగ్గర. కానీ నార్మల్ గా దొరికే వాటికంటే రెండింతలు పెట్టాల్సి వస్తుంది. ఆర్గానిక్ రైస్ దొరుకుతుంది, ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరుకుతుంది, ప్రతిదీ దొరుకుతుంది. బట్ ఎక్కువ డబ్బుతో అవి కొనుక్కోవాలి. అంత వెచ్చించే పరిస్థితి అందరి కుటుంబ పరిస్థితిలో ఉండదు. కాబట్టి మనకి ఏది అందుబాటులో ఉందో దాన్ని తీసుకోవడం తప్పదు ఇంకా. సో అలాంటి వాటిని ఏంటంటే వీలైనంత వరకు అట్లీస్ట్ కొనుక్కునే విషయంలో పక్కన పెడితే వండే విషయంలో అయినా మన చేతిలోనే ఉంటుంది. కూరగాయలు కొనడం విషయంలో మనం ఏం చేయలేకపోతే కానీ దాని ప్రిపరేషన్ మన చేతిలోనే ఉంటుంది కదా. దాన్ని మళ్ళీ వేపుళ్ళు చేసి డీప్ ఫ్రైలు చేసేసి స్టోర్ చేసుకొని
విపరీతమైన ఆయిల్ మసాలాలు వాడేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే కొంతైనా మనం జాగ్రత్త పడిన వాళ్ళం అవుతాం కదా. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, వీటిని అన్నిటిని మనం ఇప్పుడేదో పల్లెటూర్లకు వెళ్ళిపోయి అక్కడ పండించుకొని తెచ్చుకొని తినుకొని అంత మన దగ్గర లేదు. ఎందుకంటే అందరం ఉద్యోగము ఏదో ఒకటి చేసుకోవాలి, అందుబాటులో ఉన్నది తెచ్చుకోవాలి. సో కూరగాయల్ని పండ్లని మనం ఏం చేయలేం కాబట్టి ఉన్నంత వరకు వాటిని బెటర్ గా తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఎప్పుడు తీసుకున్న ఆహార పదార్థాన్ని తెచ్చుకొని త్వరగా తినడానికి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వారానికి సరిపడ్డ కూరగాయలు అన్ని తెచ్చేసి ఫ్రిడ్జ్ నిండా నింపేసి తీసుకుంటా ఉంటారు. అలా ఎక్కువ రోజులు స్టోర్ చేయడాలు, వండే విషయంలో కూడా విపరీతంగా ఈ వేపుళ్ళు చేయడాలు, విపరీతమైన ఆయిల్ వాడాలు వీటిని తగ్గిస్తే కొంతైనా మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళం అవుతామండి. కాబట్టి మనం చేయదగ్గది ఫార్మింగ్ మన చేతులు దాటిపోయింది కాబట్టి అట్లీస్ట్ ప్రిపరేషన్ అయినా మన చేతిలోనే ఉంది కాబట్టి దాన్నైనా కొంత బెటర్ చేసుకోండి. కొంతవరకు ఓకే. థ్యాంక్ యూ తినండి. సార్. ఎస్ సార్. శ్రీనివాస్ సార్, ఎన్ శ్రీనివాస్ సార్. సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. సార్ శ్రీనివాస్ సార్, కొంచెం మీరు మాట్లాడే ముందు విత్ యువర్ పర్మిషన్, ఈ పర్టికులర్ శ్రీనివాస్ సార్ ఎవరైతే మీకు కనిపిస్తున్నారో, బికాస్ ఆఫ్ హిమ్ నేను ప్రెసెంట్ ఈ పొజిషన్ లో ఉన్నానండి. కేవలం ఆయన వల్లే నేను కాకినాడ రావడం జరిగింది. ఆయన వల్లే నేను పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో రావడం జరిగింది, చదవడం జరిగింది. నేను ఏదైతే ఇప్పుడు ఆ పేరు ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. శ్రీనివాస్ సార్ అంటే మా క్రికెట్ కోచ్ ఆయన. ఆయన వల్లే నేను ఈ ప్రెసెంట్ ఈ పొజిషన్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ రవి. అండ్ సార్, హలో చెప్పండి. సార్, వినిపిస్తుందండి. సార్ సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్, అంటే స్ట్రెస్ లేకపోతే ఇప్పుడు నాది ఎలా ఉంటుందంటే సార్, ప్రొఫెషన్ 1 డేలోనే గెలుస్తాం ఓడిపోతాం సార్. నేను బీయింగ్ క్రికెట్ కోచ్, మోడర్న్ క్రికెట్ లో ఎలా ఉంటుందంటే మీరు ఒక ఓవర్ లో గెలుస్తాం, నెక్స్ట్ ఓవర్ వచ్చేటప్పటికి మారిపోతుంటాయి, సిచ్యువేషన్స్ మారిపోతాయి. అండ్ నా ప్రొఫెషన్ వచ్చేటప్పుడు ఫిజికల్ గా స్ట్రైన్ ఉంటుంది సార్, అండ్ మెంటల్లీ కూడా. అంటే యాజ్ ఎ బీయింగ్ ఏ కోచ్ నేను క్యాచెస్ కొట్టాలి, త్రోస్ అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళతో కంపీట్ చేసి చేయాలి. ప్లస్ వాళ్ళు ఆడే గేమ్ కి సర్టన్ ప్లేయర్స్ ఆడే గేమ్ ని నా జాబ్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చేసే పని అనుకోండి, నేను అట్లీస్ట్ నేను రెస్పాన్సిబుల్, బట్ 11 మంది ఆడే గేమ్ కి కోచ్ రెస్పాన్సిబుల్ అవుతుంది. అవును. సో ఒకటి ఫిజికల్ గా సార్, 2 మెంటల్ గా. మూడోది ఏంటంటే సార్, ఎప్పటికప్పుడు గేమ్ ఎవాల్యుయేట్ అవుతుంది సార్, అంటే ఎప్పటికప్పుడు మారిపోతుంది. సో అప్డేట్ అవ్వాలి. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఇప్పుడు రంజీ ట్రోఫీ టీంతో ఉన్నాను సార్, ఆంధ్ర రంజీ ట్రోఫీ. సో కంపల్సరీ ప్రెజర్ అన్ని వైపులా ఉంది, ఫిజికల్ గా మెంటల్ గా. మీరు ఇందాక బెస్ట్ పార్ట్ ఏం చెప్పారంటే, స్ట్రెస్ తీసుకున్నప్పుడు మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు. నేను మెడిటేషన్ చేసిన ప్రతిసారి సార్ నా దగ్గర ఒక 7 minutes ఒక ఆడియో క్లిప్ ఉంది సార్, మెడిటేషన్ రిలేటెడ్. నాకు తెలిసి 2 months లో నేను హార్డ్లీ 7 minutes ఫోకస్ చేసిన 2 to 3 minutes టైమ్స్ అంతే సార్. కూర్చుంటాను, ఆ చెప్పే శ్లోకం అంతా వింటాను. చాలా సార్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ట్రై చేశాను. చాలా సార్లు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, ఆయన బొమ్మ చూసి అదే ఊహించుకున్నాను. బట్ స్టిల్ థింగ్స్ ఆర్ కమింగ్, చాలా స్పీడ్ గా వస్తుంది మైండ్ లో. అందులో వెళ్ళిపోతాను, మళ్ళీ వస్తాను, వెళ్తాను, వస్తాను. సో దాన్ని ఎలా తీయచ్చు అంటారు మీ పరిస్థితి, మీరేమంటారు? ఓకే. ఓకే. సో దీనిలో అంటే మీరు చాలా ఎక్కువ ఆలోచనలతో మీ మీ ప్రొఫెషన్ నడుస్తుంది. అంటే బాధ్యతలని కావచ్చు, మీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని అవి ముందుకు తీసుకువెళ్తున్నాయి. అంటే కళ్ళు మూసుకున్నా కూడా మీరు చెప్పారు, కళ్ళు మూసుకున్నా కూడా ఏదో ఒకటి రన్ అవుతా ఉంటుంది. అంటే మీ యొక్క ఏవైతే బయట మీ బాధ్యతలు ఉన్నాయో వాటిని మీరు క్యారీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేపు ఏం చేయాలి అనే దానికోసం నిరంతరం బ్రెయిన్ లో అది రిపీట్ చేస్తున్నారు. ఇంటికి వచ్చినా అదే రన్ అవుతుంది. సో ఫస్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడ ఆలోచన భావాల్ని అక్కడ విడిచిపెట్టడం వరకు మనం ప్రయత్నించాలండి. సో అలా కాకుండా మనం పడుకున్న అదే ఆలోచన, ఇంకొక వ్యక్తితో భార్య పిల్లలతో ఉన్న అదే ఆలోచన, ఇట్లాగా దాన్ని లాంగ్ టైం క్యారీ చేయడం వల్ల అది మనశ్శాంతికి దారితీయదండి. అండ్ ఈ నిరంతరం కూడా ఆ ఆలోచనలు మనల్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అంటే కేవలం ఏదో ఒక అరగంట గంట అని కాకుండా యోగాని పూర్తిగా అలవాటు చేసుకుని యోగాల ఆసనాలు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్థితికి యోగాల మంచి ఆసనాలు ఉంటాయండి. బ్యాలెన్సింగ్ ఆసనాస్, తాడాసన, వృక్షాసన, ఇలాంటి ఆసనాస్ వేయడం వల్ల బాడీని బ్యాలెన్స్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మైండ్ బ్యాలెన్స్ అవ్వడం అలవాటు చేస్తుందండి. సో ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు వేయండి.
మంచి ప్రాణాయామస్ చేయండి, మెడిటేషన్ రెగ్యులర్ గా చేయండి. అలానే వీలైతే యోగ నిద్ర అనే ఒక కాన్సెప్ట్ ఉంటదండి. దానివల్ల ఏమవుతుందంటే బయట ఆలోచన నుండి పూర్తిగా బయట పడిపోయి మన యొక్క స్థితితో అంటే మన అంతర్గత స్థితితో మనం కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. డీప్ స్లీపింగ్ స్టేజ్ అండి. సో అలాంటి ఆ ఒక యోగ నిద్ర లాంటి ప్రాక్టీస్ కూడా మనకు ఉపయోగపడుతుందండి. కాబట్టి సో కేవలం ఒక 10-15 నిమిషాలే కాకుండా రోజు అట్లీస్ట్ ఒక అరగంట గంట పాటు యోగా క్లాస్ కి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కోచ్ గా ఉన్నారు, నిరంతరం ఎంతో మందికి మీరు సజెషన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు మనం చేసుకునేటప్పటికి దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేము. అదే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ గైడెన్స్ లో మన బ్రెయిన్ పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు మన యొక్క బాడీని మన మైండ్ ని వాళ్ళ మాట మీద కేంద్రీకరించినప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ట్యూన్ చేయాలో వాళ్ళ క్లాసెస్ తో దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. కాబట్టి సో ఓవరాల్ యోగా క్లాస్ అనేది మీ ప్రొఫెషన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అండ్ మీ యొక్క ఆలోచనలు కానీ, మీ ఎమోషన్స్ ని కానీ, మీ ర్యాపిడ్ థాట్స్ ని కానీ, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడంలో సో ఈ యోగాలో ఉండేటువంటి బ్యాలెన్సింగ్ ఆసనాస్ అండ్ ప్రాణాయామ, మెడిటేషన్ ఈ రెండు మీకు హెల్ప్ చేస్తాయి. Yes, sir. Thank you. Thank you so much, sir. Last question, sir. Last question, Guruji. Yogendra, sir. నమస్తే గురూజీ. జై గురుదేవ్ అండి. యాక్చువల్ గా మా వైఫ్ కి కొంచెం సైకియాట్రిక్ గా ప్రాబ్లం ఉంది సార్. ఓకే. సో తను ఏంటంటే మంత్రజపం అది చేసుకుంటుంటారు. అంటే నేను ఇక్కడ అలోపతి వాడిచ్చేటప్పుడు ఏమన్నారంటే ఒక ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే మీకు అమ్మాయికి ఇబ్బంది ఉన్నది మానసికం, డాక్టర్స్ ఇచ్చేది బ్రెయిన్ కి ఇస్తారు. సో రెండు మిస్ మ్యాచ్ అవుతాయి. సో అందువల్ల ఆవిడకి మానసికంగానే బాగు చేయాలి. అందులో ఆయుర్వేదంలో ఉంటదంటే నేను కేరళ తీసుకెళ్లి ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా చేయించాను గురూజీ. సో మేము ఏంటంటే బేసిక్ గా సిద్ధ సమాజం అని చెప్పి అందులో ఫాలో అవుతాం. అంటే సిద్ధ విద్య ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను నేను. సో మనకేంటంటే ఆ నిష్ట అని చెప్పేసి రెండు కనుబొమ్మల మధ్య పెట్టి మేము చూసి చిన్ముద్ర వేసి చేస్తాం. సో తినకేంటంటే మంత్రజపం తినక అది చేయలేక మంత్రజపమే ఫాలో అవుతున్నారు. సో మంత్రజపం ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి, తర్వాత ఆజ్ఞా చక్రం వైపు మేము చూసి చేస్తూ ఉంటాం కదా, దాని యొక్క విశిష్టత ఏంటని తెలుసుకోవాలనుకున్నాం. ఓకే. ఓకే. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని సాంభవి ముద్ర అంటారండి. అది యోగాలో సాధన. అది అంటే రెండు కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి మీరు చేసే సాధనకి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెడతారు కదా, యాక్చువల్ గా అది సాంభవి ముద్ర. ఈ సాంభవి ముద్ర వల్ల ఏమవుతుందంటే మన ఆజ్ఞా చక్ర స్టిమ్యులేట్ అవుతుంది. అది అంత ఈజీ కాదండి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్ లో చేసే వాళ్ళకి హెడేక్ కూడా వచ్చేస్తా ఉంటది. సో రెగ్యులర్ గా ఎర్లీ అవర్స్ లో దానికంటూ ఆ యోగిక్ నియమాలను ఫాలో అవుతూ చేస్తే మంచి ఫలితాలే ఉంటాయండి. అయితే ఇప్పుడు అది మీరు మీ మిస్సెస్ చేస్తున్నారండి ఆ సాధన? మా మిస్సెస్ చేయట్లేదండి, ఆవిడ చేయలేకపోతున్నారు అనమాట, ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పేసి అంటే మీరు అన్నట్టు నేను 2006 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉపదేశం తీసుకొని చేస్తున్నాను. మేము కేరళ కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక్కొక్కసారి నేర్చుకుని వస్తూ ఉంటానండి. ఇయర్లీ వన్స్ అది ఇప్పుడు పరిష్కారం ఎవరికి అడుగుతున్నారు? మీ మిస్సెస్ కోసం పరిష్కారం అడుగుతున్నారు? మిస్సెస్. ఓకే. సరే అండి. ఇప్పుడు ఆమె చేత మెడిటేషన్ ప్రాక్టీస్ చేయట్లేదా ఆవిడ? ఇప్పుడు మీరు ఎలాగో యోగిక్ ఫీల్డ్ లో ఉన్నారు అంటున్నారు కదా, ఆమెకి అవన్నీ నేర్పిస్తున్నారా? భ్రమరి అవి చేపిస్తాను సార్. ఓకే. అయినా కూడా ఆమె ప్రాబ్లం తగ్గట్లేదా అండి? అంటే మెడికేషన్ వల్ల కొంచెం మూడ్ స్వింగ్ అది అవడం వల్ల. అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లో ఎక్కువగా సెడేటివ్స్ ఇస్తారండి. అవి ఎక్కువ వాడడం వల్ల ఏంటంటే ఎప్పుడు మత్తుగా ఉండడం, నిద్రపోతూ ఉండడం, అది కొంత ఎఫెక్ట్ అవుతా ఉంటదండి. సో ఇంగ్లీష్ మెడిసిన్ అనేది లాంగ్ టైం మంచిది కాదండి. అంటే సివియారిటీ ఎక్కువ ఉంటే తప్పదు, కానీ కంటిన్యూగా అది వాడడం వల్ల మానసిక స్థితి అనేది ఇంకా డల్ అయిపోతుందండి. అంటే సైకియాట్రీ రిలేటెడ్ మెడిసిన్స్ అనేవి కొంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణం అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆ మెడిసిన్ యొక్క డోస్ తగ్గించండి, లేదా మందులు వాడకం తగ్గించి ఎక్కువ యోగా మీద ఫోకస్ చేయించండి. అంటే మేబీ ఒక భర్తగా మీరు టీచ్ చేస్తే ఆమె దాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ఇంకా వేరే టీచర్స్ చేత ఎవరి చేత అయినా ఆమెకి చక్కగా ఈ మెడిటేషన్ ఇలాంటి విషయాలు చెప్పించడానికి ప్రయత్నించండి. నేను కేరళ తీసుకెళ్ళినప్పుడు లాస్ట్ టైం అదే అయింది గురుజీ. తనలో తను మాట్లాడుకోవడం అలా ఇబ్బంది ఎక్కువైంది అనమాట. నేను ఇక్కడ ఆయుర్వేద డాక్టర్ ఏమన్నారంటే కేరళలో మాత్రం మనకి సైకాట్రిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది, ఇంకెక్కడా లేదని చెప్పారు గురించి సౌత్ ఇండియాలో. సో అందుకని అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించిన తను కొంచెం అబ్నార్మల్ నుంచి నార్మల్ స్థితికి వచ్చారు.
ఓకే అదే ఓకే విధంగా తను కూడా ఇక్కడ కన్సీవ్ అవ్వాలని చెప్పేసి అంటే అక్కడ మెడిసిన్స్ వాడడం వల్ల 3 months లో కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మా అబ్బాయికి 2.5 సంవత్సరాల గురించి. ఓకే ఓకే సో అందువల్ల ఏంటంటే తను మలయాళి యాక్చువల్ గా. సో అందువల్ల అక్కడికి వెళ్ళి మాకు ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం కుదిరింది. ఓకే సో అలాగే మేము దానికి కూడా పరిష్కారం కూడా చూసాం గురించి. చాలా మంది వెళ్ళి అక్కడ నుంచి రాకపోవడానికి కారణం ఏంటంటే లాంగ్వేజ్ రాకపోవడం ఇవన్నీ అని తెలిసి మేము కూడా అక్కడ నుంచి ఒక చిన్న సర్వీస్ లాగా తీసుకున్నాం గురించి. ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మేము వెళ్ళి మేము చాలా సఫర్ అయ్యాం గురించి. ఎందుకంటే కేవలం 15 రోజులకి 45,000 ఖర్చు చేసుకున్నాం అక్కడ. అవన్నీ ఎవరన్నా ఇలాగ ఇబ్బందులు ఉంటే వాళ్ళకు మా వైపు నుంచి మేము కష్టపడ్డాం కాబట్టి పైగా దాని ఫలితం పొంది ఆనందంగా ఉన్నాం కాబట్టి దానికోసం కూడా చిన్న సర్వీస్ స్టార్ట్ చేసాం గురించి. ఏంటంటే ఇక్కడ ఎవరన్నా యోగేంద్ర ఇబ్బంది సార్, మాట్లాడక సార్ యోగేంద్ర సార్, డోంట్ మైండ్, కొంచెం డౌట్ ఉంటే అడగండి సార్. తర్వాత నేను మన గురూజీని మనకి ఆఫ్లైన్ తీసుకురావడం జరుగుతుంది నేను. సో అప్పుడు మనం ఓకే సార్. ఇంటరాక్ట్ అవ్వచ్చు సార్ తోటి. ఒకవేళ డౌట్ ఉంటే అడగండి, లేదంటే అది ఇంకోటి ఏంటి మంత్ర జపం కోసం గురించి. తప్పకుండా చేయొచ్చండి. అది గురువు ద్వారా తీసుకోవాలండి మంత్రోపదేశం. అట్లా ఒక గురువు ద్వారా ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని వాళ్ళు మనకి గమనించి మనకి ఏ మంత్ర సూటబుల్ అయితే దానికి తగ్గట్టు వాళ్ళు ఒక ఉపదేశం ఇస్తారు. ఆ ఉపదేశాన్ని రెగ్యులర్ గా మనం ఒక జపమాలతో ఎర్లీ అవర్స్ లో మంత్ర జపం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయండి. అది గురువు ద్వారా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఒక మంత్రం తీసుకోవడం అనేది మంచిది కాదు. హరే రామ ఇస్కాన్ లో తీసుకున్నారు గురువు. ఏదైనా పర్వాలేదండి. ఆ పరంపరలో నిష్ణాతుడైన గురువు దగ్గర తీసుకోవడం మంచిది. వాళ్ళు తీసుకొని రెగ్యులర్ గా చేయాలండి. అంటే మంత్రోపదేశం తీసుకోవడం గొప్ప విషయం కాదు, దాన్ని నిరంతరం సాధన చేయడం గొప్ప విషయం. అయితే అలా సాధన చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, చేయండి మంచి. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. శ్రీనివాస్ సార్, ఏమైనా డౌటా సార్ మీది? శ్రీనివాస్ సార్, సార్ చెప్పండి.